చేద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7, 8 వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. ఒకసారి చదువుదాం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు 4వ జీవి ఏదండి? 1 సింహం ముఖము, 2 దూడ వంటి ముఖము, 3 మనుష్యుని ముఖము, 4 పక్షిరాజు ముఖం. ఈ 4 స్వభావాలు ఎవరిలో ఉన్నాయో నేను వివరించాను మీకు. అర్థమవుతుందండి? ఆ 4 స్వభావాలు యేసయ్యలో ఉంటేనే ఆ స్వభావాలే ఆ 4 కెరూబులకి ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఓకే, ఇక్కడ మనం చూస్తే 8. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండు క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇయ్యబడెను. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా భయంకరమైన సిచ్యువేషను. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4వ ముద్రలో మనం చూస్తే పాండుర వర్ణము గల ఒక గుర్రం కనబడింది అని అన్నాం. ఇది ఒక చనిపోయినటువంటి వ్యక్తి బాడీ ఎలాగైతే నీలి కలర్లో మారుతుందో ఆ కలర్ వేరు. నేను అలా పోల్చాను మీకు అంతే. అలాంటి కలర్ అంటే అది మృత్యువు అని అర్థం. చెప్పండి ఏంటండి అది? అంటే ఆ గుర్రం మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు. చెప్పండి, గుర్రం మీద కూర్చున్న వాడి పేరు. అయితే ఇక్కడ మనం ఆ 7 ఏళ్ల శ్రమల కాలములో జరిగేటువంటి భయంకరమైన విపత్తుల్లో ఇది ఒకటి. మొదటి ముద్రలో మొదటి ముద్రలో యాంటీ క్రైస్ట్, రెండవ ముద్రలో చూడబాకండి. రెండవ ముద్రలో ఎవరు? ఒకరినొకరు చంపుకున్నట్లుగా సమాధానం లేకుండా చేసేవాడు వస్తాడు. మూడవ ముద్రలోనేమో భయంకరమైన త్రాసు చేత పట్టుకొని కూర్చున్నవాడు వస్తుంది. అంటే భయంకరమైనటువంటి కరువులు, నూనె ద్రాక్షారసం పాడు చేయదని. ఇది 3వ ముద్ర. 4వ ముద్ర ఏంటి? మృత్యువు. గుర్రం మీద ఒకడు వస్తున్నాడు, రాబోతున్నాడు. వాడి పేరు మృత్యువు. ఇప్పుడు వాడికి ఉన్నటువంటి అధికారం ఏంటో తెలుసా పిల్లరా? వాడికి దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వాని వెంబడించాను అని ఉంది. అంటే పాతాళ లోకం అంటే ఇక్కడ అది సాతానుగాడు, వాడి యొక్క దూతలు ఉన్నటువంటి ప్రదేశం. అయితే పిల్లరా, దీని గురించిన ఒక వివరణ మీకు ఇస్తాను. పాతాళ లోకం అనే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కాబట్టి. పాతాళ లోకములో దేవుడు కొంతమందిని బంధించాడు. అదేంటో ఒకసారి చూద్దాం. ద బుక్ ఆఫ్ యూదా పత్రికలోకి వెళ్దాం. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. అధ్యాయాలు ఉండవు, 1 పేజీ మాత్రమే. 6వ వాక్యం నుంచి చదువుదాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ యొక్క నివాస స్థలములను విడిచిన దేవదూతల గురించి అక్కడ రాయబడింది. ఇది మీకు అర్థం కావాలంటే నేను చెప్పేది నా వైపు చూడండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. అందరూ చెప్పండి. పాతాళ లోకములో ఉన్న దురాత్మ సమూహములు ఎవరు? అదే నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు. వీళ్ళు ఎవరు అసలు అనంటే, ఈ దురాత్మలుగా, చీకటి శక్తులుగా, దురాత్మలుగా మారిపోయిన వాళ్ళు అంతకుముందు దేవదూతలు. చెప్పండి, ఎవరు? అంతకుముందు ఎవరంట? దేవదూతలే. కానీ దేవుని పక్షాన కాకుండా లూసిఫర్ పక్షాన నిలిచారు. లూసిఫరే వాళ్ళందరికీ ఆలోచన చెప్పి, మీరందరూ నాకు మొక్కితే నేను మీకు దేవుడిగా ఉంటాను, నాకు మొక్కండి అని చెప్పినప్పుడు ఆ పరలోకములో ఆ సాతానుగాడి యొక్క ఏజెంట్స్గా పరలోకంలో వాళ్ళు మారిపోయి వాడి పక్షాన కొంతమందిని చేర్చుకొని వాడు తండ్రి అయిన దేవునికి విధేయులు కానివ్వకుండా చేశాడు కొంతమంది దేవదూతల్ని. ఆ దేవదూతలు ఎవరంటే ప్రధానము కలిగిన, అంటే ఇంపార్టెంట్ ఉన్నటువంటి దేవదూతలు. దేవుడు వాళ్ళకి ఒక ప్రధానత్వం ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? చాలా ప్రాముఖ్యమైన స్థానం పరలోకంలో దేవదూతలకి ఇచ్చాడు. దేవుడిచ్చిన మహిమ వేరు వాళ్ళకి. దేవదూతలకి దేవుడిచ్చిన మహిమ వేరు. వాళ్ళు ఆ దేవుడిచ్చిన మహిమని, ఆ స్థాయిని వాళ్ళు నిలుపుకోలేదు. దేవుడిచ్చిన మహిమని, ఆ స్థానాన్ని, ఆ వాల్యూని వాళ్ళు గుర్తించలేదు.
అయితే వాళ్ళు నిలుపుకోలేకపోయారు, దేవుడిచ్చిన మహిమను నిలుపుకోలేకపోయారు. అది ఎగ్జాంపుల్గా ఈ కాలంలో కూడా చాలా మంది మనుషుల్లో వర్తిస్తుంది. దేవుడు ఒక స్థాయి ఇస్తాడు, ఒక ఘనత ఇస్తాడు, ఇచ్చినప్పుడు తలనెత్తుకెక్కుతుంది, కళ్ళు నెత్తికెక్కుతాయి. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, నిన్ను గణపరిచినప్పుడు నెత్తి మీదకి కళ్ళు రాస్తే తీసి అవతల పడేస్తాడు దేవుడు. ఏ స్థితిలోకి తీసుకెళ్తాడో బైబిల్లో రాయబడింది. నిజంగా అవి ఈ భూమి మీద నేను చాలా మందిని చూశాను అలాంటి వాళ్ళని. నువ్వు ఎంత ఎదిగినా ఒదిగుండే మనసు ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఆ దేవదూతలకి ప్రధానత్వం ఇచ్చాడు. ప్రధానత్వం అంటే ఇంపార్టెన్స్, నీకు ఇచ్చిన వాల్యూ, నీకు ఇచ్చిన ఇంపార్టెన్స్, నీకు ఇచ్చిన ప్రాముఖ్యత పరలోకంలో ఎవరికి ఇచ్చాడు? దేవదూతలు అంటే ఏంటి? తండ్రి సమీపంగా ఉండేవాళ్ళు, తండ్రికి దగ్గరగా ఉండేవాళ్ళు, ఆ మహిమను చూసేవాళ్ళు, ఆ ఘనతని చూసి ఆయన చూసి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు వాళ్ళకి కలుగు చేస్తే వీళ్ళందరూ పోయి వాడి మాట విని, వాడి పక్షాన చేరి, వాడి మాట విని, వాడి పక్షం వాడికి జిందాబాద్ కొట్టడం ఏంటి? అదే కరెక్ట్? నిన్ను సృష్టించిన వాడెవరు? అసలు ఆ లూసిఫర్ని కానీ సృష్టించింది కూడా ఎవరు? దేవుడేగా. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అంతే. ఎందుకు వచ్చిందంటే ఏం చేస్తావు? చిన్నపిల్లవాడు ఉంటాడు, వాడికి చెత్త ఆలోచనలు నువ్వు నేర్పితే వస్తున్నాయి వాడికి? చెప్పు, నువ్వు నేర్పితే వస్తున్నాయా చెడ్డ ఆలోచనలన్నీ? ఇది చేయకూడదంటే వాడు అదే చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు? వాడు ఆయన తల్లి గర్భం నేర్చుకున్నాడు. అది స్వభావంలోనే ఉంది అసలు అంతా. స్వభావం. అందరూ చెప్పండి, స్వభావంలోనే పాపం ఉంది అనండి. ముందు స్వభావమే మారాల. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెబుదాం. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి? దేవదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు ప్రధాన ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చాలా విలువైనటువంటి వారుగా దేవుడు వారిని అక్కడ సృష్టించాడు. దేవుని సృష్టిలో భాగం. అయితే వాళ్ళు దాన్ని నిలుపుకోలేదంట. ఈ లోకంలో కూడా చాలా మందికి దేవుడు ఇచ్చిన ఘనతని నిలుపుకొని వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్గా ఎంతో మంది రాజులకి దేవుడు ఘనత ఇచ్చాడు. ఎక్కడో హీనదశలో ఉన్న వాడిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. పెంట కుప్పల మీద దీనిలో ఉన్న వాళ్ళు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అసలు మామూలు చేశాడా? సరే, ఎగ్జాంపుల్గా ఒకళ్ళిద్దరు చెప్తా. నెబుకద్నెజరు వాడు రాజు అయిన తర్వాత హెచ్చించుకుంటే తొక్కి అవతల పడేశాడు. దేవుని స్తోత్రం. తాను హెచ్చించుకున్నాడు సార్, తను కనపరుచుకున్నాడు. ఇదంతా ఈ సిటీ అంతా నాది, మహిమ అంతా నాది, ఇదంతా నేనే చేసింది, ఇదంతా నా వల్లనే జరిగింది అని మనసులో అనుకున్న వెంటనే దూత ప్రత్యక్షం అవ్వటం, వాడికి శాపం ఇవ్వటం, శాపాన్ని బట్టి 7 సంవత్సరాలు భయంకరమైన శిక్ష అనుభవించటం, ఆ శిక్షలోనే బుద్ధి రావటం, ఆ శిక్షలోనే ఆ పాఠం నేర్చుకోవటం, ఆ శిక్ష దేవుడికి లోబట్టం, కనులెత్తి తండ్రి నీకు అసాధ్యమైంది ఏముంది ప్రభు, సమస్తం చేసేది నీవే సమస్తాన్ని నిర్మించిన వాడు నువ్వే, దేవుడు నువ్వు తప్ప ఇంకొకరు లేడయ్యా అని సాష్టాంగ పడి దండ ప్రమాణించి ప్రభువుకు లోబడి మోర్మసిపడి పశ్చాత్తాపడితే తిరిగి మరలా వాడి సింహాసనం వాడికి ఇచ్చి, వాడి ఘనత వాడికి ఇచ్చి, వాడి మహిమ వాడికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నేను అంటున్నాను పిల్లారా, దేవుడు ఏదైనా నీకు ఒక స్థితి కలుగు చేస్తే మర్యాదగా మంచిగా ఉంటే నీకు మేలు. లేదు తగ్గించుకున్న స్వభావం ఉంటే నీకు మేలు. హెచ్చించుకున్నావో తొక్కి పడేస్తాడు దేవుడు. తెలుగులో డైరెక్ట్ మాట ఇది. తెలుగులో డైరెక్ట్ మాట. తగ్గించేస్తాడని దాని భావన. ఇచ్చిన ఘనత తీసేస్తాడు సార్ దేవుడు. ఇప్పుడు దావీదుకి దేవుడు ఎక్కడ ఉన్నాడు? దావీదు ఏ స్థితిలో ఉన్నాడు? దావీదు పెంట కుప్పల మీద ఉండేవాడా? అంతే కదండి. గొర్రెల చోట ఉండేవాడు, లేకపోతే వాడి గడ్డి కోసుకొని పెట్టేవాడు, లేకపోతే ఆ ఉన్న గొర్రెలను తోలుకొని వాటిని మేపుకొని. ఏమంత స్థితి సార్ అసలు అది? అడవుల్లో పోయి గొర్రెలను మేపుకొని వచ్చేది. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇశ్రాయేలు ఒక దేశం మీద రాజుగా నియమించటం మామూలు విషయం అది? అంటే ఒక వ్యక్తిని దేవుడు హీన స్థితిలో చూసి ఎందుకు సంపన్న స్థితికి తీసుకొచ్చాడు? నువ్వు ఉపయోగపడతావని ఆయనకి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించేది నువ్వు పోగేసుకోవడానికి కాదు. స్ట్రైట్గా చెప్తున్నాను, ఈ మాట బాగా అర్థం చేసుకోండి మీరందరూ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే నువ్వు ఆశీర్వదించబడటానికి కారణం, నువ్వు లేవనెత్తబడటానికి కారణం, నువ్వు నలుగురిలో పేరు సంపాదించుకోవడానికి గల కారణం, నువ్వు ఆయనకు ఉపయోగపడాలి. దేవుని స్తోత్రం. నిన్ను ఆశీర్వదించింది, నిన్ను హెచ్చించింది దేనికోసం? నీ కష్టాలు తొలగించి, నీ బాధలు తొలగించి, నీ కుటుంబాన్ని హెచ్చించి, అసలు నీ దగ్గర పట్టుమని నువ్వు 10,000 చూడండి నువ్వు వ్యక్తివి. దేవుడు నిన్ను ఈ విధంగా లేచి హెచ్చించాడంటే ఎందుకోసం తెలుసా? ఆయన కోసం. ఆయన పని కోసమే నిన్ను లేవనెత్తిస్తున్నాడు. ఆయన పని కోసమే నిన్ను ఉన్నత స్థితికి తీసుకొచ్చింది. ఆయన పని కోసమే నీకు పేరిచ్చింది. నీకు పేరిచ్చి నిన్ను నలుగురిలో నిలబెట్టి నీకు ఉన్నతమైన స్థితి ఇచ్చిన కారణం ఏంటంటే ఆయన కోసం నువ్వు ఉపయోగపడాలి. అందుకే ఊరికి నేను లేవనెత్తాడా దావీదుని దేవుడు? దేవుని కోసం ఉపయోగపడలేదా? ఆయన మందిరం కట్టడానికి ఉపయోగపడలేదా? రాజ్యాన్ని విస్తరింపజేయలేదా? తండ్రి కోసం పరిచర్య చేయలేదా? మందిరాలు కట్టించడం ఏంటి? సిటీని బాగు చేయడం ఏంటి? అసలు ఆయన చేసిన పనులు ఒకటా రెండా? దేవుని రాజ్యాన్ని విస్తరింపజేశాడు.
అంతేనా? ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండి కొన్ని వందల కీర్తనలు రాసి ఆ కీర్తనలో మందసాన్ని తీసుకెళ్లేటప్పుడు పాడేలా చేశాడు. మామూలు విషయం అనుకున్నారా? దేవుని సేవించడం అంటే సేవ చేయటం అంటే. ఒక దావీదుకి దేవుడు రాజుగానే ఉండటం కాదు, అతను ఒక ప్రవక్తగా కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. గొప్ప ప్రవక్త సార్ ఆయన. క్రీస్తుని గురించి తన పాటలు కీర్తించిన వాడు. క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి, క్రీస్తు ఆయన పుట్టుకను గురించి, ఆయన యొక్క విధానాల గురించి ముందుగానే తన కీర్తనలు కీర్తించాడంటే ఆత్మతో ఎంత నింపబడితే మరి దాని గురించి బయలుపరుస్తాడు. ప్రభువుని గురించి తెలియజేస్తాడు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమనే ఆ మాట ఎవరికి బయలుపరచబడింది? హల్లెలూయా. ఒకటా రెండా? తన కీర్తన ఎన్నో మార్లు క్రీస్తుని గురించి అతడు ప్రవచించాడు, పాటలో ప్రవచించాడు. హల్లెలూయా. నేను మీకు చెప్పేది ఏంటంటే, ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు, దేవుడిచ్చిన స్థానాన్ని నిలుపుకోరు. ఎప్పుడు పోయిద్దయ్యా అంటే, నీ కళ్ళు నెత్తికొచ్చినప్పుడే పోతాయి. మనం హెచ్చించుకుంటే పోద్ది. నిజం, వాస్తవం చెప్తున్నాను ఇది. ఈ లోకంలో చాలా మందిని హెచ్చించిన దేవుడు, వాళ్ళు హెచ్చించుకున్నాక దేవుడు వారిని తగ్గించాడు. ఎగ్జాంపుల్గా మనందరికి తెలిసిన మాట వాక్యం ఉంది కదా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించవాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిన ఆయనే చెప్పాడు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మీకు ప్రకటించే మాట ఏంటంటే, నీకిచ్చిన ఈ స్థితి అది ఏదైనా కావచ్చు, అది ఎప్పటిదైనా కావచ్చు, ఇప్పటి కాలపు దానికి నువ్వు పోల్చుకొని చూస్తే దేవుడు నన్ను ఈ విధంగా ఉంచడానికి గల కారణము నేను దేవుని కోసం ఉపయోగపడాలి అంతే. ఇంకొక ఛాన్స్ లేదు, ఇంకో మాటే లేదు. నువ్వు ఏదైనా చేస్తే దేవుని కోసం చేస్తావు కనుక దానికోసం నిన్ను లేపుకున్నాడు దేవుడు. అంతేగాని ఇంకొక విషయం కానే కాదు అసలు. నీ దగ్గర ఏదో టాలెంట్ ఉందనో, నీ దగ్గర ఏదో సబ్జెక్ట్ ఉందనో, నీకేదో టాకింగ్ పవర్ ఉందనో, నీకేదో అందగాడివనో ఆటగాడివనో దేవుడు చేయడు. ఆయన ఇష్టపడితే చేస్తాడు. ఆయన హెచ్చించాలనుకుంటే లేవనెత్తుతాడు సార్. ఇదంతా ఆయన కృప. హల్లెలూయా. అది నువ్వు అలా లోబడాలి ఆయనకి. కృప ఆయనది, నాదేవి లేదు అనాలి. ఎంతో మంది నా దగ్గరకు వచ్చి వాక్యం బాగా చెప్పావు బ్రదర్ అంటుంటారు. కొంతమంది వచ్చి పలానా చెప్పారు వాళ్ళ సూపర్ బ్రదర్ అంటే నేను ఒకటే మాట చెప్తా, నేను ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఏంటి అంత ఆయన కృప అని అనాలి. కృపే, హీస్ గ్రేస్. ఆ కృపలేందే మనం ఏడున్నాం? దేవుని స్తోత్రం. కృపలేంది ఎక్కడ బతికాం? కృపలేంది ఎక్కడ తెచ్చాం? దేవుని స్తోత్రం. మొత్తం ఆయన ద్వారానే బతుకుతున్నాం. ఆయన ఊపిరి, ఆయన జీవమే, ఆయనే సమస్తాన్ని నడిపిస్తుంటే మొత్తం ఆయనదే. నువ్వు ఆయన కోసం ఉపయోగపడు. దేవుని స్తోత్రం. అంతే. నీ జీవితం అంతా ఆయన కోసమే. ఆయన వైపు చూడు. నిన్ను లేవనెత్తింది, నీకు ఇచ్చింది, నీకు ఏది ఇచ్చింది ఆయన ఇచ్చిందే. దేవుని స్తోత్రం. అసలు ఈ విశ్వం అంతా కూడా ఆయనదే కాదు. నీ ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఇచ్చాడంటే దాని అర్థం ఏందనుకున్నారు? నా కోసం ఉండు అంటాడు దేవుడు. ఆయన కోసం, ఆయన కోసం. నువ్వు అవన్నీ మర్చిపోయి, నీకు డబ్బు వచ్చినప్పుడు నువ్వు కళ్ళు నెత్తికెక్కి, నీకు డబ్బు వచ్చినప్పుడు నువ్వు విధానం అయిపోయి, నువ్వు నీ ఇష్టానుసారంగా మారిపోయి అంతా అయిపోయింది, మొత్తం పోతుంది. ఇంక సున్నా. ఎంతసేపు పట్టదు సున్నా అవటానికి? ఇలాంటి వాళ్ళు భూమి మీద పొచ్చెడు మంది ఉన్నారు. అసలు యేసు ప్రభుని సరిగ్గా అర్థం చేసుకోలేదని అట్ట నువ్వు. హల్లెలూయా. అయితే తమ ప్రధానత్వాన్ని వాళ్ళు నిలుపుకోలేదు. ఇంపార్టెన్స్ చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు దేవదూతలకు దేవుడు. అక్కడ ఏంటి ఆ ప్రాముఖ్యత? ఆయన చూడటం, ఆయన మహిమపరచడం, ఆయన స్తుతించడం, ఆయన గురించి పాడటం. ఉన్నతమైన స్థితి ఎక్కడ ఉంది సార్? ఎవరికి ఉంది సార్? నీకు నాకుందా ఆ భాగ్యం? కానీ ఈ భూమి మీద దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. అదేంటి? సేవకులకి క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించడం. ఆ భాగ్యం దేవదూతలకు లేదుగా. ఇప్పుడు సరే ఆ మాట చెప్తా, ప్రధానత్వం గురించి వచ్చింది కానీ చెప్తున్నాను. పిల్లరా, కొర్నేలు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు. కొర్నేలు ఇంట్లో అంటే మీకు సేవకుడు విలువ, ఇంపార్టెన్స్ తెలియాలి. చాలా మందికి తెలియట్లా ఇంకా. అంటే ఇక్కడ నేను వాక్యానుసారంగానే బేస్తే చెప్తున్నాను ఆ మాట. అది ఎందుకు చెప్పమన్నా పరిశుద్ధాత్మ ఎందుకు నన్ను ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు. నాకైతే తెలియదు, ఆయనకి తెలుసు అన్ని. నేను ప్రార్థనలో కూర్చున్నా ధైర్యంగా కూర్చుంటా. నువ్వు మాట్లాడావని నేను ఒప్పుకుంటా దేవుడితో. అంత క్లియర్గా ఉంటాను నేను సన్నిధిలో. అయితే వినండి, కొర్నేలు ఇంట్లో ప్రార్థన చేసుకుంటాడు. ఇంట్లో ప్రార్థన చేసుకున్నప్పుడు అన్ని దినాలు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకరోజు ప్రార్థనలు చేరి జవాబిద్దాం, పాపం రక్షణ కోసం ప్రార్థన చేసుకుంటున్నాడు. చారిటీ చేస్తాడు, సహాయపడుతుంటాడు. మంచి వ్యక్తి అని దేవుడు దర్శించి దేవదూత స్పష్టంగా ప్రత్యక్షమై మాట్లాడు. స్పష్టంగా డైరెక్ట్గా ప్రత్యక్షమై, కొర్నేలు నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మాలు పరలోకానికి చేరాయి. కాబట్టి ఇదిగో యొప్పేకు మనుషులను పంపించి అక్కడ చర్మకారుని ఇంట్లో సీమోను ఉన్నాడు, అంటే పేతురు గారు ఉన్నాడు, ఆయన పిలిపించుకోండి. దేవదూత నువ్వు చెప్పకూడదు సువార్త? ఆ 4 మొక్కలు క్రీస్తుని అంగీకరించి రక్షణ పొందు.
రా నేను బాప్తీసం ఇస్తానని దేవదూతలు చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పలేదు మరి? వెంటనే ఆ యొప్పేకి ఒక మనిషిని పంపి అక్కడ సీమోన్ గారు ఉన్నాడు, పిలుచుకోరండి బాబు అని అన్నాడు. దైవజనుడే రావాలా, నీకోసం దైవజనుడే ప్రార్థన చేయాలా. ఈ భూమి మీద ఇంకా ఎవరు వచ్చినా నీకు దీవెన రాదు. మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడే రావాలా నీ ఇంటికి. నీ సంఘ కాపరి ఎవరో ఆ కాపరే రావాలి, ఇంకో వేరే కాపరి రావడానికి లేదు. వేరే కాపరి నీ గుమ్మానికి ఎందుకు తొక్కాలి? నీకోసం ప్రార్థన చేసేది ఎవరు? నీకోసం కన్నీరు గార్చేది ఎవరు? ఆ కాపరి వచ్చి ప్రార్థన చేస్తేనే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. అదో పద్ధతి పెట్టాడు దేవుడు. పద్ధతి పోలు లేకుండా సంఘాలు తిరిగేవాళ్ళు, కొంపలేమని తిరిగేవాళ్ళు, ఊళ్ళో ఏమని తిరిగేవాళ్ళు, ఊళ్ళ మీద ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలు తిరుగుతారు. ఎక్కడున్న రికార్డ్ బ్రేక్ వాళ్ళు ఆ సంఘంలో అడుగు పెట్టుంటారు. అక్కడ కూడా వచ్చారన్న, ఇక్కడ కూడా వచ్చారన్న. స్టాండర్డ్స్ లేని బతుకులు. ఒక సంఘం మీద స్టాండర్డ్ ఉండదు వీళ్ళకి. ప్రధానత్వం అంటే ఏంటి? దైవజనుడే వాక్యం చెప్పాలి. నీ దైవజనుడే నీకు వాక్యాన్ని బోధించాలి. నీ దైవజనుడు నీ కోసం తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి. నీ దైవజనుడే నీ కష్టంలో ప్రార్థన చేయాలి. నువ్వు రోగంలో నీ దైవజనుడే ప్రార్థన చేయాలి. ఎవరో రారు, ఇంకా అదర్ ఫెలోస్ రాకూడదు, తప్పది. ఇప్పుడు దేవదూత చెప్పాల, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం చనిపోయి తిరిగి లేచాడు, నువ్వు మారుమనసు పొంది బాప్తీసం పొందాడు. బాప్తీసం ఇచ్చేది ఎవరు? దూత వస్తాడా? దూతలు ఇవ్వచ్చా? ఆ అధికారం ఇచ్చాడా దేవుడు? ఇవ్వాల. ఎందుకని సేవకుని పెట్టాడు? ఆయన పని జరిగించాలి కాబట్టి. ఆమెన్. ఆయన పని కోసం ప్రత్యేకంగా భూమి మీద నియమించుకున్నాడు కాబట్టి. ఆమెన్. ప్రత్యేకమైన దర్శనం ఉంది కాబట్టి. ఆమెన్. పిలుపు ఉంది కాబట్టి. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ చేసేది మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు. అంతేగాని దేవదూత చేసేది పిలిపించుకొని ఆయన అక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తారు. హల్లెలూయా. ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తారు అంతే. ఇప్పుడు మనుషులు పంపించి పాస్టర్ పేతురు గారిని పిలిపించారు. వెంటనే సాష్టాంగ పడ్డాడు కొర్నేలి. దైవజనుడి పాదాల దగ్గర సాష్టాంగ పడి, లే బాబు నువ్వు లే, నేను కూడా నీలాంటి మనిషిని అన్నాడు. పేతురు గారు లేచాడు. తీసుకెళ్లి సువార్త 4 మొక్కలు చెప్తుంతో పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తేనే జరిగేది. దైవజనుడు రావాలి నీ ఇంటికి. నీ ఇంటికి దైవజనుడు రానంతకాలం ఎలా ఆశీర్వాదం వస్తుంది? ఎలా వస్తుంది చెప్పండి? మీరు చెప్పండి, ఎలా వస్తుంది? సమస్త చీకటి శక్తులన్నీ కూడా కొంపలో తెస్టేసుకొని ఉంటే సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలా. అట్లాంటిది ఏమి ఉండదు. పోరాడుతూ ఉంటాయి. నీ వల్ల ఏమవుద్ది పోరాటం? నేను ఒక కొంపకి వెళ్ళి ప్రార్థన చేద్దామని వాళ్ళు రమ్మంటే పోయా, ఎప్పుడు పోయా. దేవుని స్తోత్రం. నేను అంటాను పిల్లరా, సర్వశక్తి గల దేవుడు దైవజనులు నిజంగా ఆ దైవజనుడు ప్రార్థన పరుడైతే అతని మీద దేవుని పరిశుద్ధాత్ముడు ఉంటాడు. వాళ్ళు చేస్తే కార్యం జరుగుద్ది. అంతే, తిరుగులేదు అందులేక. హల్లెలూయా. వెంటనే విడుదల పొందారు. ఒక యవనస్తురాలు ఇదివరకు మన దగ్గరకు వచ్చేవాళ్ళు, కుమారి అని ఒక సహోదరి, గుర్తుందా? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ దగ్గరికి ఎన్నో జరిగినాయి. అందులో అదొకటి గుర్తొచ్చింది చెబుతాను అంతే. చాలా బంధించబడిన చీకటి అనుభవం ఉంది ఆ అమ్మాయి, ఆ యవనస్తురాలు. ఆ అమ్మాయి రమ్మంది, వాళ్ళ అమ్మగారు రమ్మంటే వెళ్ళి ప్రార్థన చేస్తారు. చాలా చీకట్లు బంధించబడింది. మనశ్శాంతి లేదు ఆ పిల్లకి. ఏందో ఒక రకంగా అయిపోయింది. సరే, ఆ రోజు ఆ దినాలు 50 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆ టైంలో ఇంటికి రమ్మని సాయంత్రం ఇంటికి వెళ్ళి ఆమె కోసం ప్రార్థన చేశాను. ఆ యవనస్తురాల కోసం ప్రార్థన, వెంటనే డెలివరెన్స్ వచ్చింది. ఆ డెలివరెన్స్ వచ్చిన కాసేపటికి ఆ అమ్మాయి బాగా రిలాక్స్ అయిపోయి, అన్న మీరు చేసిన ప్రార్థనకి దేవుడు నన్ను బాగు చేశారన్న, నేను విడుదల పొందుకున్నాను. వెంటనే ఆన్ ద స్పాట్ ఒక చీకటి ఆమెలో నుంచి వెళ్ళిపోయింది. అప్పటికప్పుడే బాగుపడిపోయింది ఆ యవనస్తురాలు. ఇచ్చిన స్వస్థతని నిలబెట్టుకోవటం చేత కాకపోతే ఆ యవనస్తురాలు తిరిగి మళ్ళా లోకంలో పడిపోయింది. ఏ చీకటి పారదోలబడిందో దానికంటే చెడ్డమైన మరి 7 దయ్యాలు వచ్చి మరలా లోపల ఉంటాయి. ఆ మాట నేను చెప్పాలి, యేసుప్రభువు చెప్పి. ఒక దయ్యం పోయింది, మళ్ళా నెంబర్ 1గా మారిపోయి యేసు రక్త విజయం ప్రభు వైపు ఉండాలా, ప్రార్థన చేసుకుంటూ ఉండాలా, పరిశుద్ధంగా బతకాలా, దేవుని కోసం రోషంగా ఉండాలి. ఇవన్నీ పోయి మళ్ళా లోకంలో పడింది అంతే. దానికంటే చెడ్డమైన మరి 7 దయ్యాలు వచ్చి లోపల ఉంటాయని చెప్పేసి అన్నాడు దేవుడు. మరి ఎట్టున్నారో ఏంటో పరిస్థితి మనకు తెలియదు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, విడుదల అద్భుతంగా చేస్తాడు. అసలు మరీ ఎక్కువగా ఉపవాస దినాల్లో మరీ ఎక్కువగా చేస్తాడు దేవుడు, మామూలు కాదు. సరే, ఇప్పుడు మనం ఆ ప్రధానత్వాన్ని నిలుపుకునేటువంటి ఆ దేవదూతలను ఎక్కడేసాడు దేవుడు? తీసుకెళ్ళి పాతాళంలో కటిక చీకటి గల బిలము. కటిక చీకటి గల బిలం అంటే చీకటి కలిగిన ప్రాంతం. ఓకేనా? లెట్స్ గో ఇంటు ఇట్. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు అని అన్నాడు. హల్లెలూయా చెప్పండి.
అంటే ఇక్కడ ఏంటి, దేవుడు వెళ్ళగొట్టడం కాకుండా వాళ్ళే వదిలేసుకున్నారంట. విడిచిపెట్టిన వాళ్ళు అనంటే దాని అర్థం ఏంటి, వాళ్ళే వెళ్ళిపోయారని అర్థం. మరి అంత మహిమను వదిలిపెట్టి ఎలా వచ్చారు ఈ దేవదూతలు? వీడి దగ్గర ఏమన్నా సోకుందని, వీడి దగ్గర ఏమన్నా పోషిద్దని, వీడు ఏమన్నా పెద్ద దేవుడా? ఈయన ఎందుకు అమ్మడేస్తున్నారు మరి వీళ్ళు? కొంతమందికి డబ్బులు ఇచ్చే చోట ఉంటే చాలు, ఇక అది చర్చి మంచిదా చెడ్డదా, అసలు దాని వ్యవహారం ఏంటి, దానికి ఉపదేశం ఉందా లేదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా, అసలు ఎవరు ఏమైనా సహాయం జరుగుతుందా అని బాధ ఉంది. ఇదే పరిస్థితి. ఏంటిది? సంఘాల్లో ఉన్న విశ్వాసులకి దర్శనం లేకపోవటమే నష్టపోతున్నారు. నీకంటూ ఒక దర్శనం ఉండాలి. ఎలాంటి చర్చిలో ఉండాలి, హల్లెలూయా, ఎలాంటి సహవాసంతో మనం వెలగాలి. నేను మీకు 100% చెప్పగలను. ఇక్కడ ఉండి పరిశుద్ధ గ్రంథం ముందుండి ఆయన సన్నిధిలోకి వచ్చి మీరు అగ్నితో సహవాసం చేస్తున్నారని నేనైతే చెప్పగలను. ఐ విల్ టెల్ యూ క్లియర్లీ దేవుని ఆత్మాభిషేకంతో నింపబడి చెప్తున్నమాట. పరిశుద్ధాత్మ అగ్ని అనే ఈ సంఘంలో, ఇది ఈ మినిస్ట్రీలో ఆయన ఆ దేవుడు ఉన్నాడు కనుక ఆ సహవాసం ఉందని చెప్తున్నాను నేను. మీరు కూడా అలాంటి సహవాసంలో నడుస్తున్నారు. బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఆరిపోయిన సంఘాలు, నులివెచ్చని సంఘాలు, దరిద్రపు సంఘాలు, అసలు ఏ మాత్రం వాక్యం లేనటువంటి సంఘాలు చాలా ఏలుబడి చేస్తున్నాయి ఈ లోకంలో. మంచిదా చెడ్డదా కాదని చూసుకోవాలా. ఇలాంటి పట్టింపులు ఏమి ఉండవు. నీకు ఇంపార్టెన్స్ ఇస్తేనే చర్చిలో ఉంటావా, లేకపోతే ఉండవా? కొంతమందికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి చర్చిలో. ప్రాముఖ్యత లేకపోతే చర్చిలో ఉండరు. దండం పెట్టకపోతే చర్చిలో ఉండరు. ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రాముఖ్యతలు ఇవ్వాలి, పేర్లు చెప్పాలి. నీ అసలు ఒక బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవా చెప్పు అసలు? ఐఎఫ్జే మీటింగ్స్కి వెళ్తుంటాం. ఐఎఫ్జే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా పెద్ద పెద్ద సేవకులు వస్తారు. ఒక్కొక్కళ్ళు అయితే 1000 మంది సంఘం ఉన్న సేవకులు వస్తారు. ఒక్కొక్కరికి 2000 మంది సంఘాలు ఉన్న సేవకులు వస్తుంటారు. పెద్ద పెద్ద కారులో వస్తారు. వాళ్ళందరూ మోకరించడమే కింద, అందరు కిందే. అందరితో పాటు మేము కూడా, మాతో పాటు అందరం. పిలిచారా చేయి మీదకి, పిలిస్తే పిలుద్దాం, లేకపోతే పిలిచినా పిలవకపోయినా మోకరించి దేశం కొరకు చేయటమే అదే మా పని. ప్రజల కొరకు చేయటమే, సేవ కొరకు చేయటమే, ఆత్మల రక్షణ కొరకు చేయటం ఇదే మా పని. ఇప్పుడు పిలుస్తాడు, దండం పెడతాడు, వ్యవహారాలు ఏమి లేవు. అసలు ఆ ఇంపార్టెన్స్ కోరుకోవటమే పెద్ద తప్పు సార్. అసలు ఆ స్పిరిటే ఉండకూడదు. అసలు దరిద్ర స్పిరిట్ అది. నాకు ప్రాముఖ్యత ఏది, నా పేరు చెప్పలేదు, నా వ్యవహారం నాకు లేదు. ఏదది ఏమంటారు కదా సార్, పిల్లలు బడికి వెళ్ళే పిల్లలతో సమానం వాళ్ళు. ఇక ఎదగలేదని అర్థం అన్నమాట. ఇట్లాంటి వాళ్ళందరూ పోగి మా ప్రాణానికి చాలా కొరివిలా తయారవుతుంటారు అన్నమాట. దేవుని స్తోత్రం. ప్రధానత్వం అంటే ఏంటి? దేవుడి ఇవ్వాలి నీకు ఆ స్థానం. హల్లెలూయా. ఓకే, జాగ్రత్తగా ఆలకించండి వాక్యాన్ని. తమ నివాస స్థలమును వాళ్ళే విడిచిపెట్టారు. కొంతమందిని ఎవరు తోసేయరు, వాళ్ళే పోతారు. హల్లెలూయా. ఎవడు తోస్తాడండి? వాళ్ళే పోతారు. అంతే, ఎవరైనా అంతే. ఎవడు పొమ్మని చెప్పడు, వాళ్ళే పోతారు. తమ నివాస స్థలమును విడిచారంటే దేవదూతలు. ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను నేను. మీరందరూ ఏమనుకుంటారంటే ఎవరి గురించి అన్నయ్య చెబుతున్నాను పిచ్చాలు. ముందు అసలు ఆ వంకర ఆలోచన మాని. నేను ఎవరి గురించి చెప్పట్లా, దయచేసి దండం పెడతా. దీన్ని మళ్ళీ వక్రీకరించకండి. దేవుని స్తోత్రం. నాకేం పని? హల్లెలూయా. వాక్యాన్ని వివరిస్తున్నాను. ఇంపార్టెన్స్ ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. ఎక్కడ మహిమ, ఎక్కడ చీకటి? హల్లెలూయా. మహిమలో ఉంటావా, చీకట్లో ఉంటావా? నా వైపు చూడండి మీరు. మహిమలో ఉంటావా, చీకట్లో ఉంటావా? మరి మహిమలో ఉన్న స్థానాన్ని పోగొట్టుకున్నారుగా, మరి చీకటే కోరుకున్నారు. నువ్వు చీకటి కోరుకుంటే స్తోత్రం, మేము చేసేదేమి లేదు. హల్లెలూయా. మహిమ గల సంఘంలో రాకడొస్తే ఎత్తపడతామన్న కాన్ఫిడెన్స్ ఉన్న సంఘంలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఇట్లాంటిది ఏమి లేకుండా ఏడో ఉంటే అట్ట. గట్టిగా మహిమ చెల్లించండి దేవునికి. తమ నివాస స్థలముని విడిచిన దేవదూతలు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో, మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసేసాడంట. దేవుని స్తోత్రం.
ఎవడు తిరుగుబాటు చేశాడు, ఎవడ దేవునికి వ్యతిరేకంగా బతికాడు, ఎవడైతే నాకు ఈ స్థానం వద్దు నేను సైతాన్ని గడితో పోటాను అనుకొని పోయారో, ఆ పోయిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రే, మీరు నా స్థానం విడిచిపెట్టిపోతారా? మీరు నా మహిమన స్థానాన్ని విడిచిపెట్టిపోతారా? పరలోకం విడిచిపెట్టిపోతారా? మీరు పోతే ఎట్రా? నన్ను ఎవడు ఆరాధిస్తాడని దేవుడు ఆయన బతిలాడా? దేవుని స్తోత్రం. ఎవడరా పోతున్నాడు? ఆ పొయ్యోళ్ళందరిని పట్టుకొని తీసుకెళ్లి కట్టిక చీకటి గల బిలవలో పెట్టి వాళ్ళ పాశములతో బంధించేశారంట. నిత్య పాశములు అంటే, పాశం అంటే ఏంటి తెలుసా? ఇలా వేస్తే ఇక అది మండి అగ్నితో ఉంటుంది అనమాట. అది తాళ్ళలాగే ఉంటుంది అగ్ని. పాశముల చుట్టూ బంధించి అగ్నిగుండంలో పడేశాడంట. అదే పాతాళంలో పడేశాడంట. ఎవడైతే వ్యతిరేకంగా ఉన్నాడు, పోతున్నారా మీరు? పొండరా పోండి. నిత్య పాశములతో బంధించాడు. ఎక్కడికి పోతారా మీరు? ఏమనుకుంటున్నారు దేవుడి దగ్గర? ఇప్పుడు మామూలుగా కాముగా ఉందనుకుంటున్నారు ఇటు లోకం. ఇది సంఘకాలం కాబట్టి మెదలకుండా ఊరుకున్నాడు, రక్షణ పొందాలి కాబట్టి జనాలు. లేకపోతే యేసు రక్తమే జయం. చేయాలనుకున్న కార్యాలన్నీ చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది ఏదైనా కావచ్చు గాక, తీర్పు కావచ్చు, ఉగ్రత కావచ్చు, శాపం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు కావచ్చు, దైవ చిత్తానుసారమైనది ఏదైనా కావచ్చు, అది చేస్తాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా కొన్ని. ఇంకా హార్డ్గా జరగటానికి టైం ఉంది కొంచెం. ఉసికిని ప్రభు రాకడ ఇప్పుడు నేను ప్రకటించేటప్పుడు వస్తే ఏంది కథ? నువ్వు ఎత్తపడతావా లేదు అసలు? హల్లెలూయా. అందరూ వెళ్ళిపోతాం అంటారు ఇక్కడ అందరం. అందరూ చెప్పండి, నిత్య పాశ్యములు అనండి. అంటే ఇక వాళ్ళని బంధించే ఉంచుతాడు. ఎవడ వ్యతిరేకం చేశాడో ఆయన్ని బంధించేశాడంట దేవుడు. చీకటి గల బిలములో, పాతాళములో, నిత్య పాశ్యములతో ఆ తిరుగుబాటు చేసిన దేవదూతలను శపించి బంధించేశాడు. వాళ్ళు వెలుగు కోరుకున్నారా, చీకటి కోరుకున్నారా? వీళ్ళు చీకటే కోరుకున్నారు. నువ్వేం కోరుకుంటున్నావు? వెలుగా చీకట? మాట్లాడండి. కోరుకునేదేమో వెలుగు, బతికేదేమో చీకట్లో. ఇది ఒక టైపు మెంటాలిటీలో ఉన్న విశ్వాసులు ఉంటారు. బతికేదేమో చీకట్లో, కోరుకున్నది మాత్రం వెలుగు. వెలుగులో ఉన్నాను నేను అంటాడు. బతికి మొత్తం చీకటే. ఆలోచనలు చెడిపోయి ఉంటాయి, తలంపులు చెడిపోయి ఉంటాయి. ఎప్పుడు పాపం చేద్దామని చూస్తుంటారు. అవకాశం కానీ దొరికితే పాపం చేయడానికి రెడీ అయిన బ్యాచ్ కూడా ఈ లోకంలో ఉండి ఏడిశారుగా. తోడు పెద్ద ముందుకు వచ్చి, అబ్బా నేను వెలుగు సంబంధిని చూసేవలే, చూడటానికే వెలుగు సంబంధి, అంతరంగం మొత్తం డార్క్నెస్తో ఉంది. కాస్త వెలుగుండాలి ఆ ముఖంలో. హృదయం ప్రకాశవంతంగా ఉంటే, హృదయం పవిత్రంగా ఉంటే, బాగా వినండి, హృదయం పవిత్రంగా ఉంటే ముఖం ప్రకాశిస్తుంది. హృదయం చీకట్లో ఉంటే మొహం కూడా చీకట్లోనే ఉంటుంది. సైతాన్ని గడి ఏలుబడి చేస్తారు. కొన్ని అర్థమవుతాయి నాకు, కొన్ని ఫేసులు. మీరు కాకపోయినా వేరే వాళ్ళు ఎవరు నన్ను చూసినప్పుడు కొంచెం నాకు అర్థమవుతాడు. కొంచెం అవగాహన ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆనంద్ స్థిర గారని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆనంద్ స్థిర. ఆయన వయసు 65 అబోవ్ ఉంటాయి. ఆయన చచ్చిపోయిన వాళ్ళని 50 మందిని బతికిచ్చాడు. రేపు మే నెలలో వస్తున్నాడు, 5-6 తారీఖులో మేమే నిర్వహించేది సభ. నేను, పాస్టర్ డానియల్ గారు, ఇంకో పాస్టర్ గారు ఉన్నారు. అందరం కలిసి నిర్వహించబోతాం. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఒక పాస్టర్ గారు, మొత్తం లీడింగ్ చేసేదంతా నేను, డానియల్ పాస్టర్ గారు. వందల మంది వస్తారు. ఆయన రాబోతున్నాడు. 50 మందిని లేపాడు సరిపోయిన వాళ్ళు. ఆయన అభిషేకం మామూలుగా కాదు. వస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. నాకు ఉపదేశం చెప్పే వరం, రోగాలను స్వస్థపరిచేవారు, కృపావరాలు ఎన్ని అయ్యి కొన్ని ఇచ్చాడు నాకు. కొంతమందిని అట్లా వాడుకుంటుంటాడు. ఆయన రాబోతున్నాడు త్వరలో 5-6 తారీఖు. దేవుని స్తోత్రం కలుగును. అయ్యదేవర కాళేశ్వర గ్రౌండ్లో జరుగుతుంది మీటింగ్స్. ఇంటర్నేషనల్ స్పీకర్. తొప్పలుగా వస్తారు జనం. చూస్తుండండి మీరు, తొక్కుకుంటారు. అంత గొప్ప దైవజనుడు వస్తున్నారు కదా. హల్లెలూయా. అది ఆయన ఒక వరం. అది అంతే. 50 మందిని లేటంటే మామూలు విషయం. చచ్చిపోయిన వాళ్ళని ఇది చూసి చెప్తాడు మనసులో. అసలు చెప్పిన కారణమే అది. నీళ్ళ దెయ్యం దోదలపో అంటాడు. అంతే, చేయడు. దోదలపో చూసి చెప్తాడు. స్కాన్ చేస్తాడు అంతే కళ్ళతో.
ఏమనుకుంటున్నారు దేవుని అభిషేకం అంటే? ఏ స్థాయిలో పనిచేస్తో తెలుసా? నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయని ఫుల్ వస్తుంది. నెత్తి మీద అట్ట పెడితే చాలనుకుంటారు. జనాలకి అంత ఉజ్జీవం ఉంటుంది. ఆయన ఉత్తరాలని తెలుసు. నేనే అసలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆయన లాంటి దైవజనుడితో సభలో పాల్గొనటం అంటే మామూలు విషయం కాదు. ఆనంద్ స్థిర నెట్లోకి చూసుకోండి, తెలిసింది వచ్చింది. మంచి దైవజనుడు అండి. సరే, కమింగ్ టు ద పాయింట్. ఇక్కడ దేవుడు నిత్య పాశ్యములతో ఆయన వారిని బంధించి ఏం చేశారంట? భద్రం చేశారంట. అసలు బంధించినప్పుడు భద్రం చేయటం అంటే దాని అర్థం ఏంటి? వారు ఎటూ పోకుండా ఒక చోట, ఎందుకు? వాళ్ళు గనక భూమి మీదకి వస్తే ప్రజలను ఏదో నాశనం చేసే అవకాశం ఉంది. అందుకే ఆ శపించబడిన వాళ్ళని ఎక్కడ బంధించాడు? నిత్య పాశ్యములతో చీకట్లో, పాతాళంలో బంధించాడు. అసలు ఈ టాపిక్ అంత ఎందుకు వచ్చింది? పాతాళం గురించి. పాతాళం ఏడుంది? 4వ ముద్రల గురించి చదివినప్పుడు అందులో ఉంది. అదే అన్నమాట మ్యాటర్. ఈ పాతాళం ఆ పాతాళంలో ఎవరెవరు ఉన్నారంట? దురాత్మ సమూహములన్నీ చీకటి ఏలుబడి అంతా కూడా కింద ఉంది, భూమి కింద. వాళ్ళందరిని అక్కడ బంధించారంట అని చెప్తున్నా. ఈ మాట చూపించా మీకు. కట్టిక చీకటి గల బెలం, పాతాళము. హల్లెలూయా. దీంట్లో బంధించాడు వాళ్ళు. ఇప్పుడు ఈ పాతాళం అంతా ఎవడెమ్మడబడుతుందంట? ఆ గుర్రం మీద కూర్చున్నవాడు మృత్యు అంట. ఆ మృత్యు వెంబటి పాతాళ లోకం వస్తుందంటే వీడికి సపోర్ట్ బ్యాచ్ వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు అంటే ఇది జరిగేది? పాతాళ లోకం వాడేమంట రావడం అంటే ఏంటంటే, శపించబడిన దూతలందరూ వాడి పక్షాన ఉన్నారని అర్థం. వీళ్ళంతా ఎప్పుడు వస్తారంట బయటికి? 7 ఏళ్ల శ్రమల కాలంలో మొత్తం బయటకు వస్తారు. ఏజు రక్తం ఏం చేయం. ఇక ఆ రోజుల్లో మిగిలిపోయినోడు సంగతి ఉంటదయ్యా. ఏమైపోతారో. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. పరిశుద్ధాత్మ ప్రశాంతమైన మనసుతో, హాయిగా విడుదల చేయబడిన మనసుతో హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఒక పక్క యాంటీ క్రైస్ట్, మరి ఒక పక్క త్రాస్యాతపడిన కరువు, ఇంకో పక్క ఒకరినొకరు చంపుకోవటం. ఇది కాక ఈ బ్యాచ్ మృత్యువు ఆడు బయటకు వచ్చి గుర్రం మీద వెళ్తాడు. వాడు బయలుపరచబడతాడు. ఇక బయటికి కనపడతాడు. ఇప్పుడు దాకా అదృశ్యంగా ఉన్నాడు, రేపు బయలుపరచబడతాడు. ఇక వాడెమ్మటి పాతాళంలో ఒక దూతలందరూ, కోట్ల మంది దూతలు, శపించబడిన వాళ్ళందరూ వాళ్ళెమ్మటి పడుతుంటారు. ఇక మొత్తం వినాశనమే. ఇక హలో, ప్రకటన గ్రంథం ఇది. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు అందరూ. వినాశనం. 7 సంవత్సరాల శ్రమల కాలంలో కొన్ని కోట్ల మంది శపించబడిన దేవదూతలు, శపించబడిన వాళ్ళు బయటికి వస్తారు. వాళ్ళ వెంబడిస్తుంది. ఆ మృత్యువుని వెంబడి వస్తారంటే వీళ్ళందరూ. అంటే ఎందుకో తెలుసా? కారణం ఏంటి? వాడిని మృత్యు అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? మనుషులు చంపుకోవటమేగా. చదువుదాం ప్రకటన గ్రంథం. మనం 4వ ముద్రలో ఉన్నాం. 6వ అధ్యాయం. పాతాళ లోకం వాడిని వెంబడించాను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణముల వలనను. 7వ వాక్యంలో తెగులు వలన 7 అంకేస్తుంది కదా ఫుట్ నోట్లో, అది తెగులు అనమాట. నేను మళ్ళా చెప్తున్నాను చూడండి. ఆ 4వ ముద్ర విప్పినప్పుడు ఖడ్గం వలన, కరువుల వలన, మరణం వలన. ఖడ్గం అంటే ఇక్కడ మీరు చూస్తే, ఖడ్గం అంటే ఇందాక చెప్పాను, అది చంపుకోవటం అని, ఒకరినొకరు పొడుచుకునేలా చేయటం. అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే చచ్చిపోతారు. పొడుచుకుంటారు కానీ అంత ముందర సావరు, కానీ ఇప్పుడు చస్తారు, చచ్చిపోతారు. అంటే కారణం ఉండదు. ఇక దెర్ ఇస్ నో రీజన్. అంతేగా. ఇప్పుడు మీకు వచ్చి చెప్పన, దురాత్మలు ఉన్న వాళ్ళకి మనసులో, వాళ్ళ దేహాల్లో దురాత్మలు నివాసం చేస్తూ ఉంటాయి కొంతమందిలో. వాళ్ళు ఏ కాడికి గొడవలు రేపడానికే చూస్తారు. హలో, ఎప్పుడు వాళ్ళకి తగువే కావాలి. ప్రశాంతంగా కూర్చోరుగా, పిండుతారు కొంపని. హలో, కొంపని ఒక రేంజ్లో ఆడుకుంటుంటారు. ఆ దురాత్మలు పట్టిన వాళ్ళందరూ ఎప్పుడు గొడవ పడాలని చూస్తుంటారు. ఎప్పుడు మనశ్శాంతిగా ఉండరు. వాళ్ళు ఉండరు, ఇంకోళ్ళు ఉన్నారు. కోర్టులో ఫుట్బాల్ లాగానే ఆడుకుంటారు, టెన్నిస్ బంచ్ లాగానే ఆడుకుంటారు.
ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి వాళ్ళల్లో. మీరు నవ్వటానికి చెప్పలా, చాలా సీరియస్గా చెప్తున్నా. కుటుంబాల్లో ఇలాంటివి చాలా డేంజర్గా పనిచేస్తున్నాయి. ఈ పోవటానికే ఫాస్టింగ్స్ కావాలి. హల్లెలూయా. మామూలు విషయం కాదండి. మృత్యువు ఆ రోజుల్లో ప్రజల్ని ఖడ్గం చేత వాడే చంపిస్తాడు. పొడుచుకొని చంపుతారు, రీజన్ ఉండదు. అసలు ఆ గొడవకు కారణం ఏంటంటే, మొత్తం గొడవ అంతా అయిన తర్వాత చివరికి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అసలు కారణమే ఉండదు. అసలు ఆడ దెర్ ఇస్ నో రీజన్, బట్ గొడవ మాత్రం అయిపోద్ది. అదంతా కారణం ఏంటంటే దురాత్మ పరిచయం, దురాత్మ శక్తి. అదే అనే లోపే పెద్ద పెద్ద గొడవలు తిరుగుతూ ఉంటాయి. కొడుకోవడం చంపుకోవడం, హాస్పిటల్కి వెళ్ళిపోవడం. ఆ కాలంలో మరి ఎక్కువ జరుగుతాయి. 7 సంవత్సరముల శ్రమల కాలం. ఖడ్గం చంపుకోవటం. తర్వాత ఏమన్నాడు? కరువులు. అందరూ చెప్పండి. కరువుల వలన కూడా ఆహారం దొరక చస్తారు. నేను మీకు ఎగ్జాంపుల్గా యుగాండా దేశం గురించి, సౌత్ ఆఫ్రికా దేశం గురించి చెప్పాను మొన్న. ఇదే కాకుండా ఇంకా చాలా దేశాల్లో కరువులు ఉన్నాయి. ఇక్కడ నీకే నాకు సమృద్ధి ఆహారం ఉంది. హలో, కరువులు అంటే ఎటువంటి తెలుసా? దావీదు రాజు అయినప్పుడు 1-2 సార్లు కరువులు వచ్చినాయి. దావీదు రాజుగా ఉండగా కూడా ఆ దేశంలో కరువులు వచ్చినాయి. కనాను దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో కరువులు వచ్చినాయి. ఆ తర్వాత అబ్రహాము కాలంలో కరువులు వచ్చినాయి. ఇస్సాకు కాలంలో కరువులు వచ్చినాయి. భక్తి గల వాళ్ళు ఉన్న దేశములో కరువులు వచ్చినాయి. సమృద్ధే కాకుండా కరువులు కూడా వచ్చినాయి. ఆ కరువుల్లో వాళ్ళు నష్టపోకుండా, వాళ్ళు భయపడకుండా, బాధపడకుండా వారిని దేవుడే బలపరుస్తూ ఆ కరువుల్లో వారిని కాపాడుకుంటూ వచ్చాడు. కరువుల వలన కూడా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే చెప్తా వినండి. ఏలియా కాలంలో ఇశ్రాయేల్ దేశాన్ని ప్రజలందరూ కూడా 2 తలంపుల్లో ఉన్నారు. యెహోవా దేవుడా, బయలు దేవుడా. ఆ టైంలో ప్రజలందరూ ఇలా ఉన్నారని ఒకరోజు ఏలియా ఒక ప్రవచనం చెప్తాడు. అంటే దేవుడే మాట్లాడిస్తాడు. అసలు 3.5 సంవత్సరాలు వర్షం పడది కదా, ఆపేశాడు. వర్షాన్ని ఆపాడు. ఒక దైవజనుడు వర్షాన్ని ఆపాడు. అసలు ప్రకృతిలో ఇలాంటి అద్భుతమైన కార్యాలు సేవకులు తప్ప, ఒక సూర్యచంద్రుడిని ఆపిందేమో యెహోషువ, ఈయనేమో వర్షం రాకుండా ఆపేశాడు. హల్లెలూయా. ఎంత పవర్ఫుల్ ప్రాఫిట్స్ వీళ్ళు. మీరు గమనించండి ప్రియులారా. ఏలియా గారు ఆ యొక్క వర్షం పడకుండా అది ఆపేశాడు. ప్రాఫిటిక్ వర్డ్, ప్రవచనాత్మకమైన మాట ద్వారా ఆగిపోవాలి వర్షం అనేది. ఎందుకు? వాళ్ళెవరు లోపట్ల దేవునికి. మరి విస్తారంగా సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి. ఆ నైల్ నది కూడా అద్భుతంగా ఉంది. వాళ్ళందరికీ అన్ని సమృద్ధిగా ఉన్నాయి. బేల్ దేవుడే అని అంటున్నారు. బేల్ దేవుడు అంట. బేల్ దేవుడే. ఇంకో దేవుడు ఉన్నాడు బయల్. వీళ్ళ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ప్రవక్తను పంపించి, దేవుడు నా మాట అంటలేదు, ఆకాశాన్ని మూసే అన్నాడు. యేసు నామంలో వర్షం పడకుండా ఆకాశాన్ని మూసేసాడంతే. పట్టడానికి వీలేదు వాన. నీళ్లు పట్టలా, వర్షం రావట్లా. ఉన్న నీళ్లు, నదుల్లో ఉన్న నీళ్ళు ఏమవుతాయి బిడ్డ? మాట్లాడండి. 4 రోజులు 10 రోజులు పంపులు రాకపోతే నీ పంపులో నీళ్ళు ఏమైపోతాయి? అయిపోతాయి. ఏర్లు ఎండిపోతే, బోర్లు నీళ్ళు లేకపోతే ఏం చేస్తాం? మీకు వచ్చిన చెప్పిన ఎండాకాలం చాలా బోర్లు మూసేశారు. లేవు. మనకు వచ్చినాయి మన ఇంటికి. దేవుని స్తోత్రం. పక్కనే ఉన్న అపార్ట్మెంట్కి లేవు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్కి నీళ్ళు రాలా. మనకు మాత్రం సమృద్ధికి వచ్చినాయి. ఏది? ఎండాకాలంలో భయంకరమైన రోహిణీ కార్తె కాలం. కొద్దిగా వచ్చినాయి మాకు. మోటార్ ఎత్తే వచ్చినాయి నీళ్లు. దేవుని స్తోత్రం. సరే, ఇది పక్కన పెడదాం. చాలా చోట్ల కరువులు, వాటర్ కరువులు వస్తాయి, తిండి కరువులు వస్తాయి. తిండి దొరక్క తెస్తారు మనిషి. విషయం చెప్పనా? మీకు మహా అయితే తెలిస్తే ఆకలి కేక మీకు మహా తెలిస్తే, ఒకరోజు అలిగినప్పుడు కడుపులో మంట తెలిసేమో, ఒక 2 రోజులు అలిగినప్పుడు తెలిసేమో, 3 రోజులు అంత గట్టిగా 3వ రోజు దాకా సాగదీశారంటే అలిగింది. అప్పటికి వాళ్ళు షివరింగ్ వస్తుంటుంది. ఈయనేమో మాట్లాడ్డా, సమాధి నన్ను బుజ్జగించడేంది, నేను కొద్దిగా ఆనందిద్దాం అనుకుంటుంది ఈవిడ. బుజ్జగించడు కదా, ఆయన కూడా భీష్మించుకొని కూర్చున్నాడు. ఆడు బయటికి పోయి తింటాడు. దేవుని స్తోత్రం. ఈడ ఫీజులు వాడుతున్నాయి. మీకు అర్థమైందా? ఆడు బయటికి పోయి తింటున్నాడు వెళ్ళకుండా ఫ్రెండ్స్తో కాముగా. తిని ఇంటికి వచ్చేసి ఏం తిన్నట్టుగా చూస్తున్నాడు వీడు. అందుకే ఈయన పెద్ద ఆకలే ఉండదు. ఇంట్లో కూర్చొని భీష్మించుకొని కూర్చుంది. దేవుడికి ఉంటుంది. 4 రోజులు అయిపోయింది మాట్లాడేది అసలు.
ఇక ఈయన పోయినప్పుడు సంకలి కాడికి పోయి పత్తి వేసుకుని గబగబ తిని మేలకుండా మళ్ళీ నేనేం తెలియదు అన్నట్టుంటుంది. ఇట్ట 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 ఉండేవాళ్ళు ఉంటారు. నేనంటాను మీ మహా అయితే 4 రోజులు ఆగుతారు, లేకపోతే ఒక 5 రోజులు ఆగుతారు. ఇక 6వ రోజు నుంచి బెడ్ ఎక్కించి సెలైన్లు పెట్టాలి. ఇలాంటి పరిస్థితి. అంటే ఆకలి కేక నాకు తెలిసి మీకు పెద్దగా తెలిసి ఉండదు. ఎప్పుడన్నా ఒకరోజు భోజనం లేట్ అయితే బాగా ఆకలేస్తుందండి అని, ఆకలేస్తుందండి అది తెలిసేమో. నేను అన్నాను అస్సలు ఆకలి కేక ఏంటో తెలుసా, 10 రోజుల తర్వాత స్టార్ట్ అయింది. ఆ ఆకలి కేకకి మనుషులను కూడా కొరుక్కొని తినేద్దాం అన్నట్టు ఉంటుంది. అంత డేంజర్. నెల రోజుల తర్వాత ఇక మనిషి ఉండడుగా, ఇంకేముంటాడు, పోతాడు, ఉండడు, ఇక చచ్చిపోవటమే. ఆకలి అంత భయంకరమైంది. ఆ రోజుల్లో మనుషులు ఇలాంటి కరువులు ఎక్కువ ఉండటం వలన చచ్చిపోతారు. ఇది తెచ్చే దేవుడు వాడే, మృత్యువు వాడే కరువులు తీసుకొస్తాడు. అంటే నేనేమన్నానంటే ఇది ఎవడి కాలం? ఆ సాతాను గడి ఏజెంట్ కాలం. అది ఆ 7 సంవత్సరాల శ్రమలు. ఎందుకోసం పెట్టావు ప్రభా? జనాలు మారట్లేదో, ఎంత చెప్పినా వింటలేదో, నేను చివరికి నా కుమారుని కూడా పంపించి ప్రాణం పెట్టించి అన్ని శ్రమలు అనుభవించేలా చేశాను, రక్తం చిందించారు, చివరికి ప్రాణం పెట్టి చచ్చిపోయాడు నా కుమారుడు, తిరిగి లేపుకున్నాను. అయినా కానీ జనాలు మారట్లేదు, అయినా పద్ధతులు మార్చుకోవట్లేదు, అయినా హృదయాలు మార్చుకోవట్లేదు. ఇంకో అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకో 10 అవకాశాలు, 20 అవకాశాలు, 30 అవకాశాలు, 2025 వచ్చింది, అయినా మారుతున్నారా? ఎంత అవకాశం వచ్చినామా, ఎంత అవకాశం ఇచ్చినా దే కాంట్ చేంజ్. అందుకే తీసి అవతల పడేస్తాడు ఒకరోజు అన్ని. హల్లెలూయా. నీ కొడుక్కి నువ్వు అన్నీ అన్నం పెడుతున్నావు అనుకో, వాడికి ఎక్కువ పెడితే నువ్వు పెడుతున్నావు, తినాలనే పెడుతున్నావు, వాడికి ఎక్కువ పెడితే వాడు ఏమంటారు, తిరగబడ్డా తినే విషయంలో కూడా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ఎక్కువ పెట్టద్దంటే ఎన్నిసార్లు చెప్పి ఎనవేంటి అంటే ఎక్కువ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. గ్రేస్ కూడా అధికంగా ఇవ్వకూడదు. నీ పిల్లలకి డబ్బులు కూడా అధికంగా ఇవ్వద్దు. లేదు అని చెప్పు, ఉన్నా లేవని చెప్పు, బయట కన్నా ఎక్కడి నుంచి వస్తాయని చెప్పు. నెరపాల మరి నేను మా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారు, ఊరికే సందర్భం చెప్తున్నా. అడిగితే డబ్బులు ఉన్నాయి కానీ నేను మొత్తం కొనిపించుకోండి. ఏం చేశాను, అరే నా దగ్గర ఇవే ఉన్నాయి, వీటిలోనే కొనుక్కోండి. మీరు 10 రూపాయలది కొనుక్కుంటారా, 15 రూపాయలది కొనుక్కుంటారా, 20 రూపాయలది కొనుక్కుంటారా, నా దగ్గర ఇవే ఉన్నాయి, వీటిలోనే కొనుక్కోండి, నా దగ్గర ఇంకా డబ్బులు లేవు. మనం ఎందుకు చేయాలి అలా? కట్టడం అవసరం, లిమిటేషన్ అవసరం ఉంది కదా అని పోసేయకూడదు పిల్లల ముందు. అది సరైన పద్ధతి, క్రమం కాదు. చాలామంది తల్లిదండ్రులు, ఐఎమ్ సారీ టు సే దిస్, చాలామంది తల్లిదండ్రులకి ఈ డిసిప్లిన్ లేదు. లేమిని పిల్లలకి అలవాటు చేయటం నేర్పించాలి మనమే. లేదు, ఇదిగో చూడు పరిస్థితి ఎట్టుందో, అలవాటు చేసుకో. ఒక్కొక్కసారి వాళ్ళు అడక్కపోయినా ఇప్పించాలి, చేయగలగాలి. కరువు గురించి మాట్లాడదాం, దాన్ని పక్కన పెట్టండి. అంత భయంకరమైనటువంటి కరువుల చేత పీడించబడుతున్నప్పుడు చచ్చిపోతారు జనం. ఈ శోధన ఎవరికి? మిగిలిపోయిన వాళ్ళకి. మీరందరూ ఇప్పుడు ఆలోచించండి, ఆ దినముల్లో మీరు ఉండాలి అని అనిపిస్తుంది నాకు ఎవరికైనా? చెప్పండి. అందుకే ప్రభు చెప్పాడు, కాలము సమీపమైపోయింది, దేవుని రాజ్యం సమీపించింది, మీరంతా మారు మనసు పొందండి రా నాయన, పద్ధతులు మార్చుకోండి రా బాబు, నా రాజ్యంలో ఉంటారు. చెప్తే ఏంటారా? ఈయనే మంద కాదు, లోకం అంతా వెరిసాలు లేకపోండి. అవోటోడు పోయి ఇలాంటి సువార్త చెప్తే ఇవ్వడండి బయట ఇంగ్లీష్, నువ్వు అన్నీ అట్ట చెబుతారండి మీరు, అంతా ఉట్టిదే, మొత్తం బాగుంది అంటారు. ఎందులో బాగుంది? బాగుందో, ఊడిపోయిందో, పాడైపోయిందో కొద్ది రోజుల్లో తెలుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవది, ఖడ్గం అయిపోయింది, కరువు అయిపోయింది, మరణం. అందరూ చెప్పండి. మరణంలో ఫుట్ నోట్లు ఏముంది? తెగులు. చెప్పండి అమ్మా, తెగులు. అందరూ చెప్పండి, తెగులు అనండి. ఇంకోసారి చెప్పండి, మరొకసారి. ఎప్పుడన్నా ఈ పదం మనం పలుమార్లు ధ్యానం చేస్తూ వచ్చాం కదా. తెగులు అంటే ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగే క్రమంలో ఫిలిస్తీన్లు గెలిచారు. చెప్పండి, ఎవరు గెలిచారు? ఫిలిస్తీన్లు ఎప్పుడు గెలవటం అనేది ఉండదు, అసలు దేవుడు తోడుగా ఉంటాడు, మందసం ఉంది వాళ్ళ దగ్గర, కాబట్టి గెలిచేది వీళ్ళే. కానీ ఒకరోజు మాత్రం ఫిలిస్తీన్లు గెలిచారు.
ఈ మందసం తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళకి కారణం, వీళ్ళ విజయానికి కారణం మందసమే. వీళ్ళ విజయానికి కారణం ఇదిగో యెహోవా దేవుడే. ఈయన తీసుకొని వెళ్ళిపోతే వీళ్ళకి ఎప్పుడు మన మీద ఓడిపోతారు అనుకొని తీసుకుపోయారు వాళ్ళు. దేవుడు ఎందుకో ఇశ్రాయేలీయులకి ఆ రోజు విజయం ఇవ్వాల. ఆయన కాము కోరుకున్నాడు, ఫిలిస్తీన్లు గెలిచారు. వాళ్ళు వెళ్ళిపోయారు, సంబరాలు చేసుకున్నారు. పోయి ఆ మందసం తీసుకెళ్ళి దాగోను గుడిలో పెట్టారు. ఏ గుడి మాట్లాడండి? దాగోను గుడి. దాక్కుందామా? ఆమె దాక్కుందాం అనమాట గుళ్ళో. దాగోను గుడి. దాక్కుంటే దాగోను గుడిలో ఆ విగ్రహం ముందు పెట్టారు మందసం తీసుకెళ్ళి. మీ అందరికి తెలిసిందే ఇది. తెల్లారికల్లా పూజారి శుద్ధి ఏమైంది? 2 ఒక్కలే ఉన్నాడు. అవునా? దేవుని స్తోత్రం. వచ్చారు, సిమెంట్ వేశారు, మళ్ళీ దానికి అతికించి పెట్టారు, అన్నారు, వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. మళ్ళీ రెండో రోజు వచ్చాడు. రెండో రోజు ఈసారి 3 ఒక్కలైంది. 2 కాదు, ఈసారి 3 అయింది. ఈసారి చేయి కూడా ఇరిగింది. తీసుకొచ్చారు, మళ్ళీ ప్యాచ్ వర్క్ చేశారు. స్తోత్రం స్తోత్రం అన్నారు. అదే వాళ్ళ భాషలో ఏదో చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంక ఈసారి అడ్డంగా తెగనరకబడి గుమ్మం దగ్గర పడి ఉంది. 2 భాగాలు అయిపోయిందంట అసలు. ఇక డౌట్ వచ్చింది, అలా పూజారికి డౌట్ వచ్చింది. వెళ్ళిపోయాడు. అందరు పెద్దలను పిలుచుకొచ్చింది, కొంపలో ఉన్న ఊళ్ళో ఉన్న పిలిచి, ఏది ఇది దారుణం అంటే, ఏంది ఇది 3 రోజులు జరుగుతుంది, ఏంది కారణం అంటే మనసు వైపు చూశారు అందరూ. ఈ దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు రోయ్ అనుకున్నారు. ఈ దేవుడు అయిపోయిందిగా, ఏ సీన్ లేదాడా, ఇంకా ఇంకేముంది, అసలుకే జీవం లేదు. దానికి 2 ఒక్కలు అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే అయిపోయింది మొత్తం. ఏందిరా కారణం ఏంట్రా, కారణం ఏంట్రా? పెద్దోళ్ళందరినీ పిలిపించారు. వాడు వచ్చి శకుని గారు వచ్చి అంటాడు కదా, అరే మీకు అందరికి ఏమైందిరా ఊళ్ళో అంటే, ఏం చెప్పమంటారు సార్, రోగం ఏడవుతుందో అర్థం కావట్లేదు సార్ అన్నాడు. రహస్య స్థానముల్లో గడ్డలు వచ్చినాయి అంట. బైబిల్ మాటలో ఆ మాట యాజిటీస్గా నేను మీకు చెప్పాను. అసలు చూపించడానికి వీల్లేని ప్రదేశాల్లో గడ్డలు తిని అయ్యా, దేహం మొత్తం గడ్డలు తిని, క్యాన్సర్ గడ్డలు. ఏం గడ్డలు? క్యాన్సర్. ఒక్కొక్కటి ఫేసు ఒక్కొక్కటి అయిపోయి మారిపోయినాయి ఫేసులు. గుడ్లు మీద ఒకటి, బాడీ మీద, తల్ల మీద, చేతుల మీద ఇంతంతలావి. నేను చూశాను, నెట్లో చరిత్రలో చూశాను, నెట్లో సెర్చ్ చేసి చూశాను ఎట్లుంటుంది ఆయన అసలు ఆ తెగులు. అసలు ముఖాలు మారిపోయినాయి మనుషులు. అది ఆడు కాదు, భయంకరమైన తెగుళ్ళు. దాన్ని తెగులు అంటారు. అది ఎవరు పంపిస్తారు తెలుసా? దేవుడు. తెగులు అంటే అదేం చెప్పడం కోసం చెప్పానండి ఇదంతాను. ఆ ఎట్ట గుండ్రంగా ఉందండి, అరే బంగారం ముద్దలు తీసుకొచ్చి ఆ తెగులు ఎంత గుండ్రంగా గడ్డలు ఉన్నాయో ఆ గడ్డలు పోలి బంగారం ముద్దలు పెట్టండి రా ఎడ్ల బండి మీద. చుంచులు తెలుసా మీకు? కొంపలెమ్మడి వస్తుంటాయి అప్పుడప్పుడు. ఏంటి మీకు తెలీదా? మా ఏరియాకి వెళ్ళి బాగానే దొరుకుతాయి. ఎంత ఉంటుంది ఒక్కొక్క చుంచు. అలాంటి అవి కూడా తెగులు, వాటి ద్వారా కూడా తెగులు వచ్చిందంట. అందుకని ఆ చుంచులు మొఖాలాగా చేసి బంగారంతో ఎడ్ల బండి మీద పెట్టారు. దాంతోపాటు మందసం కూడా పెట్టి పంపించేశారు ఊళ్ళోంచి. ఆ తెగులు గాండ్రు ఏం చెప్పారంటే, ఈ మందసం మీద ఎడ్ల బండి అవతల సాఫీగా పడిపోతేనేమో ఆ దేవుడు ఆ తెగులు ఆయనే పంపాడు అనుకుందాం. అట్టు కాకుండా అది ఏదన్నా మధ్యలో ఆగిపోయింది అనుకో, మన కర్మను బట్టి వచ్చింది అనుకుందాం అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? ఆ తెగులు నేనే పంపించానంటానికి మందసం ఎట్టాలా? ఇబ్బంది పడకుండా, కింద పడకుండా వెళ్ళాలా. కింద పడకుండా వెళ్ళాలంటే ఆ ఎద్దులు ఎట్ట తోలాలా? అయ్యే నడిపించాలా. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభు వారి యొక్క ఈ తెగులు ఆయనే పంపించింది అంటానికి ఆ భుజముల మీద ఆ భారం అంతా దేని మీద ఉందా? 2 ఎడ్ల మీద ఉంది. దేవుని స్తోత్రం. నీ కొంపకి నువ్వే ఆధారం. హల్లెలూయా. నీ ఇంటికి నువ్వే ఆధారం. ఆ 2 ఎడ్లు, ఆ భార్యాభర్తలు ఇద్దరు మంచి విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటే సాఫీగా ఉంటది అంతా. హల్లెలూయా. వాడేం తూర్పు, వాడేం పడమడ, ఎట్ట సరిపోద్ది? అది పక్కన పెట్టి, అది మీకు చెప్పాల్సి చెప్పాను. అసలు విషయం ఏంటి? మందసం, కొత్త ఎడ్ల బండి మీద మందసం ఉంది. ఇప్పుడు ఆ మందసం అది వాళ్ళకి తెగులు నేనే పంపించాను అనేది వాళ్ళ కన్ఫర్మేషన్ రావాలంటే ఇప్పుడు ఈ ఎడ్ల బండి సరిగ్గా వెళ్ళాలి. ఇక అర్థమైందా? ఆ తెగులు నేనే పంపించానంటే రూఢిపరచబడాలంటే ఈ ఎడ్ల బండి సరిగ్గా వెళ్ళాలి. దీన్ని నడిపించేది ఎవరై ఉండాలి? అప్పుడు అవి ఎప్పుడైనా మోసినాయా? కాడి మొయ్యని పాడి ఆవులు. ఎప్పుడు కాడి మెడ మీద పడని ఆవులు చక్కగా మోస్తాయి అసలు, కానీ అవి మోసినాయి. హల్లెలూయా. అంటే నడిపించింది ఎవరు? దేవుడు. లేదోళ్ళు ఉన్నాయి, కన్నయ్య అప్పుడే, వాడికి ఎంతో ప్రాబ్లం ఉంది. పిల్లలను వదిలిపెట్టి అంబా నడుచుకుని చక్క, మరి పిల్లల కోసం అరవాల్సింది పోయి అరవకుండా దేవుడిని చుట్టిస్తే అంబా అంపాటి వెళ్ళిపోతున్నాయి అంటాయి. ఏం చెబుతావు సార్? ఇక ఎప్పుడు మోయని కాడి మోయని పాడి ఆవులు అంటాయి, పిల్లల ఆవులు.
అయ్యే చక్కగా యేసు ప్రభు శుద్ధితో మొత్తం వెళ్తుంటే మనమేం సార్? హల్లెలూయా. మన స్వతం చెప్పడానికి బాధపడతాం, హల్లెలూయా చెప్పడానికి బాధపడతాం, ఇబ్బంది పడిపోతాం. ఎన్నిసార్లు చెప్తే అకౌంట్లో డబ్బులు మిస్ అవుతాయని బాధ. హల్లెలూయా. ఇట్లా వ్యవహారాలన్నీ ఉన్నాయి. నేను మీకు ప్రకటించేది ఏంటంటే తెగులు అని అంటే అదిగో దేవుడు పంపేది అట్లా ఉంటుంది. ఇంకోటి సెకండ్ టైప్ 2 తెగుల్లో టైప్ 2 ఏంటంటే పంటలకు వచ్చేది. చెప్పండి ఏంటి తెలుసా మీకు? తెగులు కొన్ని పంటలకు ఎట్ట వస్తుంది తెలుసా? దోమకాటు, కాటుక. కొన్ని చెట్లకి తెగులు వచ్చి కాటుకు వస్తుంది. ఓకేనా? తర్వాత టైప్ 3లో తెగులు ఏ టైప్ అంటే మొక్కలను తినేస్తాయి, కాయగూరలు తినేస్తాయి. ఓకే, టైప్ 3 అది. టైప్ 4 అసలు వేళ్ల మట్టుకు తినేస్తాయి, ఇంకా ఘోరం అది. అలాంటివి కూడా చూశాను. సరే, అది పక్కన పెడితే ఈ తెగుళ్ళన్నీ ఏ రోజు వస్తాయంట? 4వ ముద్ర ఇప్పితే చక్కని పంట సార్, చక్కని పంట సార్. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో చక్కని పంట, సమృద్ధి గల పంటలు, పచ్చగా ఉంది, చేలు పంటలు అన్నీ పచ్చగా ఉన్నాయి. దేవుడు పంపాడు తెగులు. ఎడతలు మిడతలు వచ్చినాయి. చెప్పండి ఏంటి? మిడతలు. అవి వచ్చి చాలా పెద్ద మిడతలు. ఏది మన కొంపలేమని తిరిగే మిడతలు కాదు అవి. వర్షం వచ్చినప్పుడు చిన్న చిన్నవి కనపడుతుంటాయి, అవి కాదు. ఇంతలా ఉంటుంది ఒక్కొక్కటి, ఇంతలా ఉంది. నేను చూశాను నెట్లో, ఇంతలా ఉంది. ఒక్కొక్క మిడత చాలా బరువు అది. అవి వచ్చి చెట్ల మీద పడి తిని పారేసినాయి అంట, పంట మొత్తాన్ని తినేసినాయి అంట అన్నీ. మరి ఆ ఏగలు ఆ మిడతలు ఎన్ని వచ్చాయి? కోట్లు వచ్చినాయి. మళ్ళీ మోసి ప్రార్థన చేస్తే కోట్లు మళ్ళీ వెళ్ళిపోయినాయి. అది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దేశం మొత్తం చీకేసిన తాటిగా ట్యాంకలాగా అయిపోయింది. దేవుని స్తోత్రం. ఐగుప్తు దేశం మొత్తం చీకేసిన మామిడికాయ ట్యాంకలాగా అయిపోయింది. హల్లెలూయా. ఏం లేదు ఇక. ఉన్నది ఏదో ఇంకేదైనా మిగిలితే ఇంకేదో వేరే ఈగలు వచ్చినాయి, అవి తినేసినాయి. అసలు మొత్తం తీసవతల పడింది. తెగుళ్ళు అంటే ఆ క్యాటిల్స్ మీదకి దేవుడు పంపాడు. పేలు అని చెప్పండి, పేలు అనండి. పేలు ఎట్ట చూసి మోషే గారు? పేలు. దేవుడు చెప్పాడు, నీ చేతిలో ఆవపు బుగ్గిని తీసుకున్నాడు. ఆవాల బుగ్గి అంటే ఏంటంటే ఆవపు పిండినే బుగ్గి చేయొచ్చు, అంటే కాల్చడం. కాల్చేసిన ఆ బుగ్గిని తీసుకొని నువ్వు వెళ్ళు, బయటికి వెళ్ళు, అదిగో జస్ట్ అంటే శూన్యంలో అని అన్నాడు. అన్న తర్వాత అది విస్తరించింది. దేవుడు ఏం చేశాడు? దాన్ని విస్తారమైన లక్షల లక్షల కోట్లు 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 లెక్కలేదు అసలు. ఇక పేలు సృష్టించాడు, వెళ్ళిపోయింది. క్యాటిల్స్లోకి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న పశువుల మందలు ఏదైతే వాటిలోకి వెళ్ళిపోయింది, గొర్రెల మందులోకి వెళ్ళిపోయింది. అవి పేలు నువ్వు అనుకున్న చిన్న చిన్న నువ్వు కుక్కునే కాదమ్మా, దోమలు. కొంతమంది అదే ఈర్ ఫ్యాన్ పెట్టి దూతారట, ఇప్పుడు రాకుండా కొంతమంది. నేను చాలా మంది పిల్లల్ని, స్కూల్కి వెళ్ళే పిల్లలు కొంతమంది అక్కడక్కడ గమనిస్తే వాడికి పేలు మొత్తం ఈపులు అంటారు, కనపడుతున్నాయి. వాడికి ఆడపిల్లలు కూడా కనపడతాయి. ఏంటి వాళ్ళ అమ్మ దువ్వదా ఏంది? ఏమి లేదు, అవి బతికేస్తున్నాయి వాడి తలలో. అవి బతకటానికే ఆడ తల ఉంది అనే. ఈ క్యాండిల్స్లోకి ఆ పేలు దూరి ఆ క్యాండిల్స్ యొక్క రక్తాన్ని పీల్చేసి ఎంత ఆహారం పెడుతున్నా బక్కచిక్కిపోయి చచ్చిపోతుంది. ఇది మనుషులకు కూడా వెళ్ళిపోయింది. మనుషులు తలలోకి దూరి పేలు. ఆ పేలు సన్నగా ఉన్నాయి కాదు, ఒక్కోటి ఎంత ఉంది. చాలా చూడండి, విషయం చెప్పిన పేలు కూడా దానికి పేలు దేవత, ఈగ దేవత, మెడత దేవత, శాప దేవత, నైల్ నది దేవత. ఇది చాలా దేవతలు ఉన్నాయి. ఎవరికి? ఐగుప్తీయులకి. ఏది పాడు చేస్తుంది, ఇబ్బంది పెట్టిందంటే దాని దేవత. ఈగ మొహం వేసి మిగతాదంతా బాడీ, మానవ బాడీ, ఈగ మొహం. ఈగలు కూడా పంపించాడు దేవుడు. తెగుళ్ళు. నేను మేము విషయం చెప్తున్నాను, మన ఇళ్లలో ఈ ఈగలు ఇప్పుడు లేవులే, కానీ ఉదాహరణకి ఈగలు ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడైనా మనం చూస్తే అసలు ఆ సౌండ్ చాలా ఇరిటేషన్గా ఉంటుంది. హలో, ఈ తెగులు గురించి చెప్తున్నాను సార్. ఆ ఈగల సౌండే ఇరిటేషన్గా ఉంటుంది. సపోజ్ ఒక అబ్బాయి అన్నం తిన్నా అనుకుందాం, కాసేపు అనుకుందాం. ఒక అబ్బాయి అన్నం తింటున్నాడు, ఆ పళ్ళెం దగ్గరకు వస్తా రాదా? వాడు బయట తింటున్నాడు అనుకుందాం. ఏంటి? సరే, మీరు మామిడికాయ కోసారు,
చెప్పండి. నువ్వేమైనా పిలిచావు వాటిని? ఒక్కొక్కరికి లెటర్ రాసావా రండి అని? మరి ఎందుకు వచ్చినాయి? వాసనకి వచ్చినాయి. అవి గుర్తుపడతాయి. నేను తినే ఆహారం నువ్వు ఇక్కడ కాదు, నువ్వు కోసిన తర్వాత అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మొత్తానికి వస్తుంది అంతే. ఇప్పుడు మన కొంపలో ఉన్న ఈగలు కాదు మళ్ళీ ఒక్కో ఈగ అంత ఉంటుంది. మొత్తం వచ్చి వాళ్ళు అన్నం తింటే కూడా తిన్నీలా. ఒక్క ముద్ద ఇట్ట తీసాడంటే ముందు వేసిన వెంటనే కమ్ముకుంటుంది. తీద్దామని తీస్తే ఆకలితో చచ్చిపోయారు వాళ్ళు. ఈగలు కూడా తినాల్సి వచ్చింది. అయ్యి ఎంత పోతున్నా పోవట్లేదు. అయ్యి ఈ అని సౌండ్. ఈ తెగులు చేత ఏం చేయాలి అర్థం కాక మోషేని పిలవంటారు. మోషేని పిలవండి. మోషేని పిలిస్తే మోషే ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలుని పంపిస్తా, ఈసారి తప్పకుండా మాట తప్పని ఒట్టు అన్నాడు. సరే పంపించాలంట అన్నాడు. ఏం లేదు, ప్రార్థన చేశాడు మోషే. ఈగలన్నీ వెళ్ళిపోయింది. అమ్మ ఎంత ప్రశాంతంగా ఉందిరా. మళ్ళీ పరో నేను ఇశ్రాయేలుని పంపనన్నాడు. ఏట్రా ఇది? తెగులు గురించి చెప్తున్నారు. ఎంత భయంకరమైన తెలుసా? ఇన్ ఇంగ్లీష్ 10 ప్లేగ్స్, 10 తెగుళ్ళు. తెగుళ్ళు ఇంగ్లీష్లో ప్లేగ్స్ అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ తెగుళ్ళు అనే ఏదైతే ఉంటాయో అవన్నీ శ్రమల కాలంలో వస్తాయి. ఇస్సాకు కాలంలో వచ్చిన కరువు ఏంటో తెలుసా? ఆహారం దొరకట్లేదు. డబ్బు ఉంది కానీ ఆహారం లేదు. ప్రార్థన చేసుకున్నాడు ఇస్సాకు. గుప్పెడు విత్తనాలు చేతపట్టుకున్నాడు. ఇట్ట తీసి విత్తనాలు చేతపట్టుకుని, ప్రభువా ఈ భయంకరమైన కరువులో నీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకుని పోషించవా మమ్మల్ని. ఆహారం లేదయ్యా, గింజలు లేవయ్యా. ప్రార్థన చేసి నెరలు విడిచిపోయినటువంటి అంటే పగిలిపోయిన నేలలో విశ్వాసంతో విచ్చాడంట. అది 100 అంతల ప్రతిఫలం వచ్చిందంట. కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంటకు వస్తాడనంట. అటు వచ్చింది వాళ్ళకి. వాళ్ళు భక్తులు కాబట్టి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన కరువులను మన ఇబ్బందులను దేవుడే పోడ్చాలి, ఇంకెవరో కాదు. దేవుడే పోడ్చాలి. హల్లెలూయా. ఏదో సహాయం వస్తుంది సార్, అంతే. దేవుని స్తోత్రం కలుగును కాక. అయిపోయిందిరా బాబు, అయిపోయి మగవాళ్ళు ఆలోచన అటువంటి తెలుసా? అయిపోతుంది డబ్బులు, అయిపోతుంది ఈ డబ్బులు ఎలా సరిపోతే ఎట్రా బాబు అనుకునే లోపు ఇంకోటి ద్వారం తిరుగుతారు దేవుడు. దేవుని స్తోత్రం. వీడి ధైర్యం వచ్చేస్తాయి. చెప్పండి ఇంకేం కావాలా అంటాడు. ఈ పరిస్థితులన్నీ అలా ఉంటాయి సార్ కరువుల టైంలో. హల్లెలూయా. ఇంత భయంకరమైన తెగుళ్ళు అప్పుడు ఉంటే ఆహారాల పండగ తెగుళ్ళు వచ్చి చచ్చిపోతుంటే జనం. ఎవడైనా ఆ కాలంలో ఉండాలనుకుంటాడా? మాట్లాడరే. మీరు ఇప్పుడు ఆడ ఉండాలనుకుంటున్నారు? ఖచ్చితంగా చెప్పండి. 7 ఏళ్ళ పెళ్లి విందులో ఉంటాం. బాబు నీ దండం పెడదాం వస్తా తినవుతాను. మరి చెప్పాలి కదా సంఘానికి, బాబు నువ్వు అక్కడ ఉండాలంటే ఇక్కడ మారుమనసు పొందాలిరా, అక్కడ ఉండాలంటే ఇక్కడ నువ్వు బల తీసుకోవాలిరా, అంటే నువ్వు చర్చికి రావాలిరా. హల్లెలూయా. ఇవన్నీ ఉన్నాయి. మరి ఊరికినే రాయించలేదు కదా దేవుడు, మరి చెప్పాలి కదా. ఆమేన్. తర్వాత ఏమన్నాడు? మరణం. చెప్పండి. డెత్. డెత్తే తెగులు అనమాట. ఈ తెగులు వల్ల చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. భూమిలో, ఇది లాస్ట్ మాట అండి, భూమిలో నుండి అసలు ఎప్పుడైనా ఇంతకాలంలో భూమిలో క్రూర మృగాలు ఉన్నాయని విన్నారా? శాస్త్రవేత్తల కంట వాళ్ళు హబుల్ టెలిస్కోప్ పంపించారు 1998 ఆ ప్రాంతంలో. 1998 మరి 2000 సంవత్సరం లోపు హబుల్ టెలిస్కోప్ పంపించారు. డబల్ డెక్ బస్సు అంత ఉంటుంది అది. ఆ కెమెరా డబల్ డెక్ బస్సు ఉంటుంది చూసారు, బస్సు మీద బస్సు అంత ఉంటుంది ఆ కెమెరా. శాటిలైట్ రాకెట్లో పంపించారు. అది ఫోటోలు తీస్తుంది, భూమిని ఫోటోలు తీస్తుంది, భూగ్రహం భూమి మీద ఏం జరుగుతుంది. అయితే దానికి ఉన్న పవర్ ఏంటో తెలుసా? పొరలుగా ఫొటోస్ మనకు చూపిస్తుంది. ఫస్ట్ ఒక పొర తీసింది అనుకో పైన, భూమికి ఇంకొంచెం ఒక 100 అడుగుల లోపు ఏముందంటే 100 అడుగుల లోపల ఫోటో తీసి మనకి క్లియర్గా పంపించింది. 100 feet లోపలికి 100 అడుగుల లోపలికి వెళ్ళిన అది ఫోటో తీసి పంపిస్తుంది. ఇంకొంచెం కాదు, కొంచెం నాకు లోపలికి ఒక 1000 అడుగుల లోపలికి కావాలన్నా పంపిస్తుంది. అంత క్లియర్గా ఫొటోస్ లోపలికి తీస్తుంది. అది అంత పవర్ఫుల్ అది హబుల్ టెలిస్కోప్. అప్పుడు ఇప్పుడు ఇస్రాయేల్ కానీ ఇరాన్కి కానీ యుద్ధం రావడానికి కారణం ఏంటనుకున్నారు? ఇస్రాయేల్ దేశాన్ని ఎట్టయినా మట్టు పెట్టాలని ఇరాన్ యొక్క ఉద్దేశం.
ఎందుకనంటే వాళ్ళ యొక్క బైబిల్ వాళ్ళ యొక్క మతం ప్రకారం ఇక అంతే, వాళ్ళే ఉండాలి, ఎవరు ఉండడానికి వీల్లేదు. వాళ్ళు చేస్తున్న యుద్ధం అది. కారణం ఉండదు, బలమైన కారణం ఉండదు, చంపేయాలంతేను. సరే, ఇప్పుడు వీళ్ళెందుకు అటాక్ చేశారు మీకు తెలియాలి. అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు ఎందుకు ఇస్రాయల్ని ముందు అటాక్ చేశారంటే వాళ్ళు అణుబాంబు తయారు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అణుబాంబు కోసం చర్చలు జరుపుతున్నారు. అణుబాంబు కనుక తయారు చేసుకునే ముందు వేసేది ఎవరి మీద తెలుసా? ఇస్రాయల్ మీదే వేస్తారు. ఇస్రాయేల్ దేశం నశించిపోకుండా ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల ప్రకారము, దైవ చిత్త ప్రకారము రాకడొచ్చేదాకా ఉండాలి వాళ్ళు. ఆ రోజుల్లో కోరేష్ అనేవాడు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ద్వారా ఇస్రాయేల్ అందరూ కాపాడబడ్డారు. ఈ కాలంలో కాపాడుతుంది అమెరికా అని చెప్పి ఈ ట్రంప్ని కోరేష్ రాజు లాంటితో పోలుస్తున్నారు. పరిస్థితి అర్థం ఉంది, మీకు అర్థమగైనా అర్థం కాకపోయినా ఉన్న విషయం అది. అయితే బాలిస్టిక్ మిసైల్స్ అంటారు. ఆ బాలిస్టిక్ మిసైల్స్ వాళ్ళు భూగర్భంలో దాచారు. కొన్ని వందలు తయారు చేసుకున్నారు, వేలు తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితితో పర్మిషన్ లేకుండా అణుబాంబు చేసుకోవడానికి వీలు లేదు. కొన్ని దేశాలకు ఎందుకు ఇవ్వాలి ఐక్యరాజ్య సమితి పర్మిషన్ అంటే, ఇష్టం వచ్చినట్టు తయారు చేసి ఎవడి మీద ఆడి మీద ఎత్తి బాంబులు ఎత్తి నాశనం అయిపోతే మొత్తం. మీకు వచ్చి చెప్పనా, చుట్టుపక్కల ఉన్న 100 దేశాలకి ఎఫెక్ట్ వస్తుంది ఒక్క అణుబాంబు అయితే. విషవాయువు అది. అవన్నీ ప్రతిదీ మన దేశానికి కూడా అణుబాంబులు ఉందిగా, మనకాడ కూడా ఉన్నాయి, తయారు చేసుకున్నారు మనవాళ్ళు కూడా. ఎన్ని ఒకరోజు పేలినాయి అనుకుంది, ఏంటి పరిస్థితి? అదే అదే ఆ రోజు, అదే మన చివరి రోజే. అందుకే అణుబాంబులు యుద్ధాల్లో వాడకుండా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. పర్మిషన్ దాటి వేస్తే మాత్రం ఆ దేశానికి ఐక్యరాజ్య సమితి నుంచి వార్నింగ్స్ వెళ్తాయి. ఇంకా ఆ దేశానికి ఏదో ఉంటాయి, కొన్ని శిక్షలు, కొన్ని తీర్పులు ఉంటాయి. ఎట్టబడితే అట్ట వాడటానికి వీలు లేదు, కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. హిరోషిమా నాగసాకి మీద ఎప్పుడో ఇది వేశారు కదా, అణుబాంబు వేశారు కదా. హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు వాడారు, జపాన్లోనండి. సరే, ఇది పక్కన పెడదాం. ఇవన్నీ లోపల ఉండే దాచితే ఫోటోలు తెస్తుంది, అంత పవర్ఫుల్. అది ఎవరితో తెలుసా? అమెరికా వాళ్ళది. చెప్పండి, అది ఎవరిది? వాళ్ళు పంపించారు పైకి. దానికి ఎంత వ్యవహారం అంతా. నేను ఎందుకు ఇది అంతా చెప్తున్నట్టే, భూలోకములో కింద ఈ క్రూర మృగాలు ఉన్నాయి అన్న సంగతి హబుల్ టెలిస్కోప్ కూడా తెలియని అంశాలు. ఇప్పుడు మీరు స్వాతంత్రం చెప్పాలా, కాలకుండా కూర్చుంటారు ఏంది? హబుల్ టెలిస్కోప్ కూడా తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఆయన పెట్టించాడు భూలోకములో లోపల క్రూర మృగాల. ఎందుకు వస్తాయి? నేను మళ్ళా చెప్తున్నా, యాంటీ క్రైస్ట్ వాడి బాధ 1, 2 ఒకనొకళ్ళు, 3 కరువులు, భయంకర త్రాసు, కాట ఇంతే కొంచెమే, అవునా? 4 మృత్యువు, తెగుళ్ళు, కరువులు, అవునా? ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ఆ 4వ ముద్రలోనే భూమి బద్దలైపోయి నెరవిడిచి లోపల నుంచి బయటకు వస్తాయి అంటారు. భూమి బద్దలైపోయి వస్తాయా రావా మీకు తెలియదుగా, చూపిస్తా చూడండి. తొమ్మిదో అధ్యాయం ప్రకటన 2వ వాక్యం నుంచి చదవండి. ఒక దూత అగాధము తెరవగా, నవ్వి చూడండి అందరూ. భూమి ఎంత ఉందనుకోండి, చీల్చాడంట భూమి. ఒక దూత వచ్చి అది 2 భాగాలు అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ చీల్చాడు. అలా చీల్చబడే అవకాశం ఉందా లేదని చూపించాను మీకు బైబిల్లో. తర్వాత ఏంటి? ఆ భూమి తెరవగా చీల్చగా పొగ వచ్చిందంట. ఆగుతుంది. పొగ ఎక్కడి నుంచి వచ్చింది? అదే భూమిలో ఏముంటే పొగ వచ్చింది? అగ్నిగుండం మండుతుంది ఎప్పటి నుంచో. పోయిన వాళ్ళు మొత్తం అక్కడికే పోతున్నారు. మన బాబాయిలు ఎవరైనా ఉన్నారు రక్షణ లేదు, మన తాతయ్యలు ఎవరైనా ఉన్నారు రక్షణ లేని వాళ్ళు, పాపంలో చచ్చిన వాళ్ళు.
వమ్మో వయ్యో వమ్మో వయ్యో నేను చెప్పలేదు, యేసుప్రభు చెప్పాడు సార్. ధనవంతుడు ఏమయ్యాడు సార్? ఎక్కడే పడ్డాడండి? వాడు నాన్న యాతన పడ్డాడా లేదా? కొంచెం మంచిగా అంటే అగ్ని కాల్చి చెప్తున్నాను నీకు దండం అన్నాడు లేదు లాజరుతో. సిటినీళ్ళతో సరిపోద్దా? సిటినీళ్ళ నీళ్ళు ఒకసారి ఒక డ్రాప్ అడిస్తే ఆవిరైపోతుంది. అంత భయంకరం అని చెప్తున్నాడు దేవుడు. ఓకే, హల్లెలూయా. పొగలో నుంచి ఏదంటమా ఏమొచ్చినాయి? ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నట్టు, ఎక్కడి నుంచి వచ్చినట్టు అంటే భూమిలో ఏమున్నాయి మాట్లాడ ఉన్నాయనేది అర్థం. అవి ఒక రోజుకి బయటకు వస్తాయి. ఆ మిడతలు వేరు, నువ్వు చూసిన మిడతలు వేరు. ఈ మిడతలకి మనిషి తల ఉంటుంది. అమ్ము మనిషి తల, కిరీటం ఉంటుంది, మరి బంగారు కిరీటం. ఇక ఎవడైనా వెళ్ళి దాన్ని పట్టుకొని దాన్ని చంపి ఆ కిరీటం తీసుకుందాం అనుకుంటున్నావా? బంగారు అది కుట్టుద్ది సార్. వచ్చి మీద పడిందంటే కుట్టితే దాని యొక్క నొప్పి 6 నెలలు ఉంటుంది. ఆ నొప్పికి తట్టుకోలేక అది కుట్టింది, నొప్పికి తట్టుకోలేక చచ్చిపోతామని బావిలో పడతారంట పోయి. నాకు అమ్మో ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నాను పోయి అందులో పడితే సావరం అండి. అంటే అటు సావరం, ఇటు బతకతాల్సిందే, ఆ నొప్పులు పడాల్సిందే. ఇప్పుడు చెప్పండి, మిగిలిపోదామా శ్రమల కాలంలో? హల్లెలూయా. పాపం ఆటి అందాన్ని చదువుతాయి ఎట్టున్నాయో, ఆ అందాన్ని చదవండి ఎట్టున్నాయి. భూమిలో తేలు కుట్టింది ఎప్పుడని తెలిసిందా మీకు? అసలు దేవుని స్వాతం ఇప్పుడు మనం కొట్టలేదు కానీ చెప్తున్నా, తేలు కుడితే ఎంత నొప్పి ఉంటుందో, దానికి ఎంత బలం ఉంటుందో, కుడితే అంత బలం వాటికి ఉందంట. వాటికి ఆజ్ఞిచ్చింది ఎవరో తెలిస్తే దేవుడు. ఎవరిచ్చింది? రే మిడతలో పోండి. కానీ ఆ కాలంలో దేవుని ముద్ర కలిగిన మనుషులకు హాని చెయ్యొద్దు. దేవుని ముద్ర లేని, అంటే ఆ శ్రమల కాలంలో దేవుని పిల్లలు కూడా ఉంటారు. ఆ శ్రమల కాలంలో దేవుని పిల్లలు కూడా దేవుని ముద్ర లేని మనుషులకి, అంటే ఆ కాలంలో ఎంతమంది అయితే దేవుని అంగీకరించారో ఆ అంగీకరించిన పడిన వాళ్ళందరూ ఒక ముద్ర ఉంటుంది, ఒక సీల్ ఉంటుంది. అది తల మీద ఉంటుందా, ఎక్కడ ఉంటుందో మరి ఆ ప్రభు ఎక్కడ పెడతారో తెలీదు. ఆ ముద్ర చూసి అబ్బో ఇతను దేవుని పెట్టి ఇతనికి ముద్ర ఉంది, కుట్టదో వెళ్ళిపో, అటు పక్క వెళ్ళిపో అని అంతగా అవి ఫీడ్ అయి ఉంటుంది మనసులో. అంటే దేవుని ఆజ్ఞది కుట్టదో. దేవుని ముద్ర కలిగిన వాళ్ళని పట్టుకోండి, దేవుని ముద్ర లేని వాళ్ళని పంబరేగొడతాయి యేసు రక్తమే చేయ. హల్లెలూయా. మామూలు కాదు, తులుపుడే. హల్లెలూయా. అది వచ్చి తర్వాత దాని ముఖం చూడండి, దానికి వాటిని చంపే ఛాన్స్, ఒకవేళ నువ్వు గన్ పెట్టి కాల్చి పారేస్తాను అని కాల్చిన అది సావదంట. నువ్వు చంపాలని చూసినవి అధికారం లేదు, కాల్చడానికి కుదరదు. ఎన్నేళ్ళ వరకు అవి భూమి మీద ఎన్నేళ్ళు ఉంటాయి? 5 నెలలు అలాంటి భూమి మీద ఉంటే మనిషి పరిస్థితి ఏంటి? నిన్నే నే కొలుతున్నయ్యా ఏసయ్యా, నచ్చి వాటమే అవి కొడుతుంటే 5 నెలల వరకు ఉంటాయి అంట భూమి మీద. వాటి చేత బాధించబడతారు మనుషులు. ముఖం ఎట్లా చెప్పు, ఇంతవరకు రాదు ముఖం కాడికి. ఆ దినముల్లో ఆ టైంలో చచ్చిపోదాని పోయినా సావు రాదంట. అబ్బాబ్బాబ్బాబ్బా, అప్పుడు అనిపిస్తుంది చచ్చిపోదాం, ఎందుకంటే భయంకరమైన శ్రమలు కదా. ఇప్పుడేమో బతకాలనిపిస్తుంది ఇప్పుడు ఈ కాలంలో. ఆ కాలంలో పోవాలనిపించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఎంత భయంకరంగా ఉందో. మనం నవ్వుతున్నాం కానీ పెట్టలేరా, ఆ కాలంలో ఉండిపోయినోడుకు ఉంటుంది సార్ మధ్య. దేవుని స్తోత్రం. తర్వాత ఆశపోడదు కానీ మరణం వారి యొద్ద నుంచి మరణమే పారిపోద్ది సార్. ఏంటంటే మరణం అనేది వాళ్ళ దగ్గర నుంచి పారిపోద్ది అంటే, మరణం పారిపోద్ది. ఇక్కడ చచ్చిపోదామని సాగు రాదు కాబట్టి మరణం వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. అదిగో రూప అందం చూడు పాప, అందం ఎట్లా ఉంటుందో అది.
అమ్మో, ఎట్లున్నాయి అంటే రెడీ రెడీ సోల్జర్స్ రెడీ అన్నట్టు అనమాట. సోల్జర్స్ రెడీయా అంటే ఆ సైన్యం రెడీ, యుద్ధానికి రెడీ అన్నట్టుగా ఉంటాయి అంటాయి చూడటానికి. యుద్ధం రెడీ, వెళ్తాను రెడీయా, రెడీ. అమ్మో, ఆగోడు. ఏందంట, ఏముందంట? బంగారం వల్లి మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద, వాటి ముఖములు. అదే ఆ మిడతకి మానవ ముఖం ఉంటుందంట. ముఖం ఎలాంటిది మీరు ఒకసారి ఊహించండి. మిడత ఎంత ఉందనుకుందాం, దానికి మనిషి ముఖం ఉంటే ఎట్టుంటుంది? దాని మీద మళ్ళీ కిరీటం. అంతేకాకుండా దానికి స్త్రీలకు ఉన్నట్టుగా జడ ఉంటుంది. జడలు ఉన్నాయి స్త్రీకి, ఇంతవరకు జడ ఉంటుంది కదా, ఆ జడలు ఉన్నట్టు ఉన్నాయి. చదవండి ఆ మాట కూడా. ఓహో, అందుకే దాని అందాన్ని వర్ణించమని చెప్పేసి అన్న. అందుకని దేవుని స్తోత్రం. స్త్రీల తల వెంట్రుకలు వాటికి ఉండేనో, వాటి పండ్లు సింహానికి ఎట్టుంటాయో కూరలో, దాని కూరలు అట్టుంటాయంట. ఆగండి, మైమరు అనండి. బాడీ మొత్తం ఐరన్ రాడ్తో ఉంటుంది, ఐరన్తో చేసినట్టు ఉంటుందంట. వాటి బాడీ ఎవడన్నా పొడవాలన్నా కుదరదు. బాడీ మొత్తం ఐరన్తో ఉంటుందంట, పైన కప్పబడి ఉంటుంది. వాంబు, ఆ రెక్కలు ఆడిస్తే మిడతలు, ఆ రెక్కలు ఆడిచ్చిన సౌండ్ విస్తారమైన గుర్రాలు వెళ్తే ఎట్టుంటుందో అంత పెద్ద సౌండ్ వస్తుందంట. అయ్యా దేవా స్తోత్రం నాయన. కొండ్లు అనండి. తేళ్ళు తోక ఎట్టుంటుంది అట్టుంటుంది, ఎట్టుంటుంది. ముఖమేమో మనిషి ముఖం, కిరీటం ఒకటి ఉంది, మొత్తం ఇనపది కవచం లాగా ఉంది. ఎట్టుంది చూస్తే దాని అవతారం అది. ఎందుకనో దీని మీద రాజు ఎవరు? పాతాళపు దూత. దానికి రాజు ఎవరు? దూత, రాజు. ఆడెవడు? సైతాన్ గాడు. దీనికి రాజు వాడేనంట. ఎబ్రీ భాషలో అబద్దోన్ అని పేరు, గ్రీస్ దేశ భాషలో వాడి పేరు అపోల్లోయోన్ అని పేరు. ఫుట్నోట్లో నాశనం చేయవాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మొత్తానికి రాజేవుడంట సాతాను గారు. వాడు పంపిస్తున్నాడు ఎన్ని ఆజ్ఞ ఉంది ఏంటంటే చంపడానికి కూడా వీలు లేదు. ఇయ్యే చంపుతాయి మనుషుల్ని. అంత భయంకరమైనటువంటి. నేను ఒక్క మిడత గురించి చెప్తాను. క్రూర మృగాలు వస్తాయి, అంతేనా కాదు, సముద్రం నుంచి గడసర్పాలు కూడా వస్తాయి. చెప్తాను అయ్యింది రాను రోజుల్లో. కాబట్టి 4వ ముద్ర విప్పినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. రేపు మిగిలిపోయిన వాళ్ళకందరికీ ఈ వాక్యాలు కనుక సంఘంలో రక్షణ పొందిన వాళ్ళు కనుక చెప్తే, అదినే ముందు నన్ను బాప్తీసం ఇంటి తీసుకుపోయి అంటారు. పోనీ సంఘాల్లో బోధిస్తున్నారంటే ఏంట్రా అంటే చెప్పరు. పరిస్థితులు ఎట్టున్నాయి పిల్లరా. ఈ 4వ ముద్ర చాలా భయంకరం. కొంచెం 5వ ముద్ర టైట్గా ఉంటుంది ఇంకా. కాబట్టి ప్రభు చిత్తం అయితే మనకి రేపు ఈ ధ్యానం లేదు, మరలా ఎల్లుండు అంటే శుక్రవారం 5వ ముద్ర గురించి ధ్యానం. రేపు IFJ ఉంది కనుక అందరూ సమయానికి 10ంటికేనండి ఆరాధన. 10ంటికల్లా విజ్ఞాపనలన్నీ ప్రారంభించబడతాయి. మీరంతా రావాలని తెలియజేసి చూడండి. ఇప్పుడు ఇదంతా మీకు చాలా సీరియస్గా చెప్పాను నేను. ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్త పెట్టుకొని మనసులో రాబోయే కాలంలో జరగబోయే పరిస్థితులు, భవిష్యత్తు కాల సంగతులు హృదయంలో భద్రపరుచుకొని ఇంకా రక్షణ పొందవాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభు మాట దీవించునుగా. ప్రార్థన.